Let's read few verses from Bible for our understanding. మన గ్రహింపు నిమిత్తము దేవుని గ్రంథములో నుండి కొన్ని వాక్యములను మనం చదువుకుందాం. And before the final prayer and benediction, we will dedicate this house for God. చివరి ప్రార్థన ఆశీర్వాదం వేటుక ముందుగా ఈ యొక్క మందిరమును మనం ప్రతిష్ఠించెదము. During Ezra's days, through the hand of Zerubbabel, God allowed the Jews to rebuild their temple. ఎజ్రా దినములలో చూసినప్పుడు మరియు జెరుబ్బాబెలు కాలమందు కూడా యూదులైన వారు తిరిగి తమ యొక్క మందిరమును పునర్నిర్మాణం చేసుకొనుటకు దేవుడు సహాయం చేసి ఉన్నారు. Yes, and Bible says they dedicated the house. వారు ఆ యొక్క మందిరమును ప్రతిష్ఠించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాము. It was the rule in the lives of the Jews, whether they build a house for God or they build a house for their own selves, they must dedicate their house. యూదుల వైపునటువంటి ఆచారం ఏమనగా వారు తమ కొరకు ఒక సొంత ఇల్లు కట్టుకొనినా దేవుని కొరకు ఒక ఇల్లు కట్టించినా సరే దానిని ప్రతిష్ఠ చేయవలెను. In Deuteronomy chapter 20, when a believer builds a house for himself, he must dedicate the house. Before that, he must never even go for warfare. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక విశ్వాసి అయిన వాడు కొత్తగా ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ ఇల్లుని గృహప్రవేశము చేయవలెను. గృహప్రవేశము లేక ప్రతిష్ఠ కాక మునుపు యుద్ధములలో కూడా అతను వెళ్ళకూడదు. 20వ అధ్యాయం 5వ వాక్యము. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయినడలా వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. And the officer shall speak unto the people, saying, What man is there that hath built a new house and hath not dedicated it? Let him go. A man who has built a new house and has not dedicated it, let him go and return to his house, lest he die in the battle, and another man dedicate it. Yes. So he must never go to the battle, because in case he dies there in the battle, another man will come and he will possess it and dedicate it. ఆ యొక్క గృహప్రవేశము లేక ప్రతిష్ఠ చేయకుండా యుద్ధమునకు వెళ్ళకూడదు. యుద్ధమునకు వెళ్ళి అక్కడ చనిపోయినట్లయితే వేరొక వ్యక్తి వచ్చి ఆ ఇండ్లను ప్రతిష్ఠ చేసుకును కదా. We dedicate our children, we dedicate all the movable and immovable properties also. మనకి పిల్లలను ప్రతిష్ఠించుచున్నాము మరియు చరస్థిర ఆస్తులను కూడా మనం ప్రతిష్ఠ చేయుచున్నాము. What is the purpose of dedication? ఈ యొక్క ప్రతిష్ఠను అనగా అర్థం ఏమై ఉన్నది, ఉద్దేశం ఏమై ఉన్నది? David says, by your hand we receive all what we have. దావీదు చెప్పుచున్నాడు, దేవా నీ యొద్ద నుండి లేక నీ హస్తము నుండి మేము సమస్తమును పొందుకొని ఉన్నాము. Therefore we dedicate, we give it all back to you. కావున మేము ప్రతిష్ఠించుచున్నాం అనగా తిరిగి వాటన్నిటినీ నీకే ఇచ్చివేయుచున్నాము. Whatever we children God possess in this world, our faith is God provided us all these things. ఈ లోకములో దేవుని బిడ్డలైన వారు పొందినటువంటి ప్రతిదీ కూడా ఏమనగా మన విశ్వాసం ఏమనగా దేవుడే మనకు అనుగ్రహించినారని నమ్ముచున్నాము. When we dedicate it, we surrender their property to God, saying, you are the owner of the property, not I. మనం ప్రతిష్ఠ చేయించినప్పుడు అర్థం ఏమనగా దేవునికి అప్పగించుచున్నాము. ఏమని చెప్పుచున్నాము, దేవా ఈ యొక్క ఆస్తి మొత్తానికి అర్హుడవు లేకనట్లయితే యజమానుడు నీవే, నీకే సొంతమై ఉన్నది. So that we may humble ourselves. ఆ విధంగా చేయనప్పుడు మనల్ని మనం తగ్గించుకొనగలము. In the 8th chapter of Deuteronomy, God says, when you go to Canaan, when you build a house and live there, when you plant the vineyard, you should never say, by the might of my hand I did all these things. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో మనం చదువుచున్నాము, మీరు కనాను దేశమునకు వెళ్ళినప్పుడు, మీరు ఇల్లు కట్టుకొనిచున్నప్పుడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నప్పుడు ఇవన్నీ కూడా నా చేతి వల్ల జరిగిన కార్యములని ఎన్నడూ మీరు చెప్పకూడదు. 8th chapter verse 14. We should never say, by the power of my hand I built this house. నా యొక్క చేతి శక్తి వలన వీటన్నిటినీ చేసి ఉన్నానని చెప్పి మీరెన్నడూ అనకూడదు. 13-14 13-14 వాక్యములు. And when they read. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. Our heart should not be lifted up. మన మనసు మదించి గర్వించకూడదు. When God allows us to buy build houses or buy vineyards,
మంచి ఇల్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటించుకున్నప్పుడు మనం ఆ రీతిగా మన మనసు హెచ్చింపబడకూడదు. When we dedicate a thing for God, we disown our ownership. We disown that I am not the owner of this house. ఏదైనా కార్యము దేవుని కొరకు ప్రతిష్ఠించుచున్నప్పుడు నేను కాదు దీనికి యజమానుడను, దేవుడే యజమానుడు అని చెప్పి దేవునికి అప్పగించి వేయుట. If we don't do that in the spirit now, ఆ యొక్క ఆత్మలో మనం ఈ కార్యమును మనం చేయకపోతే, when Jesus comes, యేసు ప్రభు వచ్చినప్పుడు, in case we are left behind, ఒకవేళ చేయి విడిచిపెట్టబడినట్లయితే, when the Antichrist comes to rule over the world for 7 years, 7 సంవత్సరముల అంత్యక్రీస్తు వచ్చి పరిపాలన చేయుచున్నప్పుడు, Bible says he will bring a new law బైబిల్ that ownership of all properties will be abolished. బైబిల్ గ్రంథము చెప్పుచున్నది ఒక క్రొత్త వ్యవస్థను అంత్యక్రీస్తు తీసుకొని వచ్చును. దాని మూలముగా ప్రతి ఒక్కరి యొక్క హక్కు లేక యాజమాన్యము తొలగించబడును. Even you can't own that he is my child, my daughter, my son. That also you cannot do. కనీసం మీ సొంత పిల్లలు కూడా ఇతడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని హక్కు చూపించలేరు. Why? That's a punishment. That's a judgment from God. ఎందువల్లంటే ఒక శిక్ష అయినది, దేవుని నుండి వస్తున్నటువంటి న్యాయ తీర్పు అయి ఉన్నది. It is human. Even animals have love for their children. ఇది సామాన్యమైన కార్యము. జంతువులకు కూడా అటువంటి సహజమైన ప్రేమ తమ పిల్లల మీద ఉండును. But one beauty and one thing we have to learn from the animals is they won't love their children all the time. కానీ ఒక చక్కని రమ్యమైన కార్యం ఏమనగా జంతువులు తమ జీవిత దినములన్నీ కూడా పిల్లలను ప్రేమించవు. Once their children are weaned off, they leave them. అయితే ఆ పిల్లలను కని తర్వాత వదిలివేయుచున్నవి. Am I right? Have you seen any dog or elephant? This is my child, all the time carrying them? No. నా బిడ్డ అని చెప్పి ప్రతి జీవిత దినాలన్నీ అది మోసుకుంటూ తిరుగునా? కాదు కదా. Yes. They bring forth children. అవి పిల్లలను కనును. Once the child is weaned off, అయితే పిల్లలను stop drinking milk from the mother. పిల్లలను కనిన తర్వాత ఈ పాలు తాగటం మానేసిన తర్వాత, after that they never identify this is my daughter or my son. ఎంత మాత్రము కుక్కలు గాని పిల్లలు గాని ఇవి నా పిల్లలు అని చెప్పి అవి గుర్తుపట్టవు. So that good lesson we must learn from the beast. ఆ యొక్క మృగముల నుండి జంతువుల నుండి మంచి పాఠమును మనం ఈ రీతిగా నేర్చుకొనవలెను. Though we are good believers, but as our children are concerned, we have a special love. More than anything we love the children. The devil catch hold of them. They never allow them to prosper. మనము మంచి విశ్వాసులుగా ఉంటున్నప్పటికీ మనము మన పిల్లలను పట్టుకొనిచున్నాము. సాతాను ఎన్నడూ కూడా పిల్లలను దేవునికి అప్పగించి వేయడానికి అనుమతించడు. When I was just 8 years old, నాకు 8 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు my father sent me alone from our hometown to a place which was about 250 kilometers far away. మా యొక్క తండ్రి గారు మా యొక్క స్వగ్రామం నుండి నన్ను దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విశ్వాస గృహమునకు పంపించేది వారు. Yes, he just put me in a bus. He said, okay, you get down and from my place to Kottayam 45 kilometers. He said, get down Kottayam. From there you go to the railway station, buy a ticket and travel up to Trivandrum. From there take another bus and go. 8 years old. నన్ను బస్సు ఎక్కించి కోటయంలో దిగు, ఆ తర్వాత నన్ను మరలా ఇంకొక బస్సు ఎక్కము, తర్వాత ట్రైన్ ఎక్కుము, పలానా స్థలంలో దిగమని చెప్పి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా మా తండ్రి గారు ఆ విధంగా నన్ను వాహనములలో పంపించలేదు. That's a high range place. By vomiting for 45 kilometers, I was collapsed almost. చాలా కొండ ప్రదేశముగా కనబడును. ఆ యొక్క అన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయించినప్పుడు నాకు వాంతులు వచ్చి నేను మూర్ఛిల్లి పడిపోయేవాడును. Yes, so somehow I managed to reach the first station. ఎలాగో సరే మొదటి స్టేషన్ కు వచ్చి చేరగలిగి ఉన్నాను. Then I asked people how to go to the railway station. ఆ తర్వాత big bag also on my shoulder. పెద్ద బ్యాగ్ నేను తగిలించుకొని ఉండేవాడిని. రైల్వే స్టేషన్ కి ఎలాగ వెళ్ళాలని చెప్పి అక్కడ దిగిన తర్వాత నేను అడిగేవాడిని. I managed to buy a ticket and board the train. ఆ తర్వాత ఒక టికెట్ కొనుక్కొని నేను ట్రైన్ ఎక్కడవాడను. Yes, then I disembarked at Trivandrum. From there I caught another bus and went to Nagarcoil. అక్కడ నుండి ట్రివాండ్రం దిగాలి, మరొక బస్ తీసుకొని నాగర్కోయిల్ వెళ్ళాలి. And the next time when he sent me, మరుసటిసారి నన్ను పంపించేటప్పుడు I couldn't go by the train, so I caught a bus. I said, which bus will go to Trivandrum? నేను ట్రైన్ పట్టుకుని లేక నేను బస్సు పట్టుకుని ఉన్నాను. ఏక బస్సు ట్రివాండ్రం వైపునకు వెళ్ళునని. And one man said, this bus goes up to Kottarakara. You go there, from there you get another bus. ఒక వ్యక్తి చెప్పిన్నారు, పలానా బస్సు కొట్టారకర వరకు వెళ్ళును, అక్కడ దిగిపోయి అక్కడ నుండి వేరొక బస్సు పట్టుకొని వెళ్ళమని చెప్పి ఉన్నారు. It was evening. అది సాయంత్రం అయిపోయినది. So when I reached Kottarakara, నేను కొట్టారకర చేరేటప్పటికి it was almost 8 o'clock. దాదాపు రాత్రి 8 గంటలు. Before we leave the place. తండ్రి ఎటువంటి జాలి చూపించేవాడు కూడా ఎప్పుడు ప్రార్థన చేయి బైబిల్ చదువుకుంటా. This basic training which I got from a young age from my parents, that made me very bored. Even now, you throw me in any part of the world, I'll survive. అందువల్ల తల్లిదండ్రులైన వారు చక్కని పునాది చిన్న దినములోనే వేసినందువలన ఈ యొక్క దేశంలో ఏ మూలలో పారవేసినప్పటికీ నేను చక్కగా జీవించగలను, సేవ చేయగలను. Anyone who asks him about the children, he will say, I have given them the greatest treasure in the world, that is Jesus. If they live
worthy of him, he will take care of them. That's how he put. ఎవరైనా పిల్లల గురించి అడిగినట్లయితే నేను వారికి గొప్ప ధనమును ఐశ్వర్యానికి ఇచ్చివేసి ఉన్నాను, అదే యేసుప్రభు అయి ఉన్నారు, వారు దాని తగిన విధంగా జీవించినట్లయితే ఆశీర్వాదాలు పొందగలరు. If we dedicate our children, I am personally, with the experience and knowledge, I say God will never let us down. నేను నాకు అనుభవంతో చెప్పుచున్నాను, మీరు కూడా మీ పిల్లలను దేవునికి ప్రతిష్ఠించినట్లయితే దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టరు. House God may give, ఇల్లు దేవుడు అనుగ్రహించెదరు. we might dedicate it. That means we must disown our property. మనం దాన్ని ప్రతిష్ఠించవచ్చును, దాని మూలముగా మనము కాదు దేవుడే యజమానులని అప్పగించి వేయుట. Dedication means public acknowledgement that this property now belongs to me. God gave it, it belongs to God. So we are praising him. ప్రతిష్ఠించడం అని చెప్పినప్పుడు ఇక సొత్తు నాకు సంబంధించినది కాదు, అది దేవునికి సొంతమైనది కాబట్టి దేవునికి స్తోత్రము చేయుట అయ్యున్నది. Therefore learn the principle of dedication. కాబట్టి ప్రతిష్ఠ అనే దానికి మూలార్థమును మనం నేర్చుకునవలెను. Yes, you know the money that God gives you. దేవుడు ఇచ్చినటువంటి డబ్బుల విషయము, What do you pay tithe or offerings? మీరు ఎందుకు దశమ భాగంలోని కానుకలు ఇచ్చుచున్నారు? We confess that the money is God's favor, God's gift to me. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి వరము, దేవునికి కటాక్షం అయి ఉన్నది. There are many beggars in the world without having anything. లోకంలో ఏమీ లేనటువంటి అనేక మంది భిక్షగాండ్రు కనబడుచున్నారు. Yes, whereas God has given you whatever you need, much more than what you deserve. కానీ దేవుడు నీకు ఎంతగా కావాలనో అంతకంటే అధికంగాను, నీకు యోగ్యత కాకపోయినా నీకు ఎక్కువగానే ఇచ్చుచున్నారు. By giving the tithe to God according to the Old Testament rule, we even tell God the money that you give, Lord, it's all belong to you. పాత నిబంధన కాలంలో ప్రకారముగా మనము దేవునికి దశమ భాగములను చెల్లించడం మూలంగా, దేవా నువ్వు ఇచ్చుచున్న డబ్బు కూడా మాకు స్వంతము కాదు, అది నీకే స్వంతమై ఉన్నదని చెప్పుట అయ్యున్నది. When the people used to reap the field, ఎప్పుడైతే పొలమును జనులు కోయిచున్నారో, according to the law, the first sheaf must come to the priest. First sheaf. పంటను కోయిచున్నప్పుడు మొదటి పన దేవునికి చెల్లించవలసి ఉన్నది. Yes, one sheaf they'll cut and that was brought to the priest and he will wave it for God. That called wave offering. మొదటి పనను దాని కోసి యాజకునికి అప్పగించినప్పుడు అతడు దేవునికి సన్నిధానంలో దాన్ని అల్లాడించు అర్పణగా దానికి దేవునికి చెల్లించును. That means the fruit of the land is from you, Lord. అది దేవా ఈ భూమి పంట యొక్క ఫలము అది నీదై ఉన్నది. Had you stopped the rain, my field had never given their produce. ఒకవేళ గాని వర్షం ఆపివేసినట్లయితే నా పొలము ఈ పంటని ఇచ్చేది కాదు కదా. Had you made me sick, I would have never worked in my field. నేను ఒకవేళ వ్యాధిగ్రస్తున్నట్లయితే నా పొలంలో నేను పని చేసుకోలేకపోయేవాడిని కదా. So as a token of gratitude, they used to bring the first sheaf and the priest would eat that. He will wave it for God. దాని కృతజ్ఞతగా వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి పనును యాజకుని యొక్క తీసుకుని వచ్చినప్పుడు అతను అల్లాడించు అర్పణగా దేవునికి అప్పగించును. So God was highly pleased with the people, then he blessed them. అప్పుడు దేవుడు అధికంగా సంతోషపడి ఆ జనులను ఆశీర్వదించేవారు. Then after reaping the field, ఆ తర్వాత పంట మొత్తం కోసిన తర్వాత the first meal that he make out of it, that must come to the church of God. దాని నుండి మొదటిగా చేసినటువంటి ఒక భోజనమును నువ్వు దేవుని యొద్దకు తీసుకుని రావలెను. He'll make the first true bread and he'll bring it to the house of God. మొదటిగా That called meat offering. మొదటిగా చేసినటువంటి రొట్టెను తీసుకుని వచ్చి దేవుని ఇంటికి అప్పగించేవారు. దాన్నే భోజన నైవేద్య బలి అని చెప్పుచున్నారు. So they fully trusted in God that every inch of our life we are under God's guidance. కాబట్టి వారు ఎంతగా నమ్మిక ఉంచే వాళ్ళంటే జీవితం యొక్క ప్రతి క్షణము కూడా దేవుని యొక్క నడిపింపు కింద ఉన్నామని చెప్పి నమ్మేవారు. So the house that we build for God, of course we are going to have it for worship or for prayer, for everything. దేవుని కొరకు కట్టించినటువంటి ఈ గృహము ఒకవేళ మనము దేవుని ఆరాధించుటకును ప్రార్థించుటకును స్తుతించుటకును ఉపయోగిస్తాం నిజమే. So how must we behave ourselves in the house of God? అట్లయితే ఈ గృహములో మనం ఎలాగైనా ప్రవర్తించవలెను. There are many things for the hours together I can preach. గంటల కొలది నేను ఈ అంశం మీద నేను మాట్లాడగలను. But today few verses we will read so that we can have an understanding how we must behave ourselves in the house of God and why has God given us this house. దేవుని యొక్క గృహములో మనం ఎలాగ ప్రవర్తించవలెను, దేవుడు మనకి ఎందుకు ఈ గృహాన్ని ఇచ్చున్నారో అని దాని మీద కొన్ని అంశములు వాక్యములు మాత్రం మీతో ఈ దిన ముందు తెలియచేయుదును. In Psalm 5 verse 7, 5వ కీర్తన 7వ వాక్యము చూసినప్పుడు David says, దావీదు చెప్పుచున్నాడు, as for me, I will come into thy house in the multitude of thy mercy and in thy fear will I worship toward thy holy temple. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. Whenever you happen to or when you get an opportunity to come to the house of God, దేవుని యొక్క మందిరములోనికి వచ్చే అవకాశము నీకు దొరికినప్పుడల్లా what must you say? నువ్వు ఏమి చెప్పవలెను? I will come into the house in the multitude of thy mercies. దేవా నీ కృపాతిశయమును బట్టి నీ కృపా బాహుళ్యమును బట్టి నేను మందిరములోనికి వచ్చుచున్నాను. Mercy has many meanings. ఈ యొక్క దయకు అనేకమైన అర్థములు ఉన్నవి, కరుణకు అనేక అర్థములు ఉన్నవి. One meaning is forgiveness of sins. ఒక అర్థమేమనగా పాప క్షమాపణ అయి ఉన్నది. In English, in the judicial language, clemency.
ఇంగ్లీష్లో జ్యుడిషియరీ భాషలో చూసినప్పుడు క్లెమెన్సీ అంటారు. When a criminal is caught, ఒక నేరస్తుడు పట్టబడినప్పుడు for 5 years he was going through the hearing, 5 సంవత్సరములుగా కేసు నడుస్తూ ఉన్నది. and finally he is convicted of his crime. చివరిగా తనకు తప్పిదమును ఒప్పుకొని ఉన్నాడు. The last chance he will have is అతనికి దొరికినటువంటి చివరి తరుణం ఏంటంటే he can appeal to the President of India అతను మా భారతదేశం యొక్క రాష్ట్రపతికి తను చెప్పుకొనవచ్చును. for clemency. క్లెమెన్సీ కొరకు అని చెప్పుదురు. Clemency judicial language, mercy is ordinary English language. క్లెమెన్సీ కొరకు అని చెప్పినప్పుడు క్షమాభిక్ష కొరకు లేక కరుణ కొరకు అని చెప్పవచ్చును. That is, by mistake I did the sin or I killed a person. నేనేదో పొరపాటున ఆ వ్యక్తిని చంపి ఉన్నాను, తప్పిదము చేసి ఉన్నాను. I agree, as per the law I must be put to death. నేను ఒప్పుకొనిచున్నాను, చట్ట ప్రకారముగా నాకు మరణశిక్ష విధించాలి. But I have a family and I have 4 children. కానీ నాకు పిల్లలు ఉన్నారు, నాకు 4 పిల్లలు, కుటుంబం ఉన్నది. I am the only breadwinner. నేను ఒక్కడే సంపాదించేవాడను. My children are very young. My house is my wife has no job. నా పిల్లలందరూ చిన్నవారు, నా భార్యకు ఉద్యోగం లేదు. So may the government have mercy on me. I will never repeat this sin again. ప్రభుత్వం వారు నా మీద కరుణ చూపించండి, నేను ఈ తప్పిదమును మరలా నేను కొనసాగించేయను. So when he appeals to the government, to the President of India, ప్రభుత్వం యొక్క రాష్ట్రపతి యొద్దకు అతను వెళ్ళుచున్నప్పుడు the President of India can scrutinize his case, రాష్ట్రపతి మరొకసారి కేసుల వివరాలను తీసుకొని and he has power to release him అతని విడుదల చేయుటకు అధికారం ఉన్నది. on humanitarian ground. ఆ విధంగా మనుష్య రీత్యా, Yes, humanitarian ground means by mercy. మానవత్వపు హక్కుల మీద అనుసరించి కరుణ చూపించి వదిలివేయవచ్చును. That is how we all have been here in the house of God. ఈ విధంగానే మనమందరం ఇప్పుడు దేవుని ఇంటిలో కనబడుచున్నాము. For all the crimes that we did, మనం చేసినటువంటి నేరాలన్నిటికీ we are not supposed to come to this place. ఈ స్థలమునకు వచ్చుటకు మనకు We యోగ్యత don't లేదు. deserve it. We are not worthy. We don't deserve it. మనకు ఎటువంటి పాత్రత యోగ్యత మనకు లేదు. But because God has shown mercy to us, కానీ దేవుడు మన పట్ల కరుణ చూపించినందువలన, as David says, there is abundance of mercies in you. Deva, that you may forgive my sins. దేవా నా పాపములను క్షమించు నిమిత్తము నీ యొద్ద అధికమైన కరుణ ఉన్నదని దావీదు చెప్పుచున్న విధముగా, Unless our sins are not forgiven, we cannot come to the house of God. మన పాపములు క్షమించబడకపోతే మన దేవుని ఇంటిలోకి మందిరములోకి రాలేము. Yes, the publican when he came, సుంకరి వచ్చినప్పుడు he never dared to enter into the house. దేవుని మందిరములోకి వెళ్ళుటకు అతడు ధైర్యము చాలలేదు. He stood afar off. అతడు దూరముగా నిలబడి ఉన్నాడు. What did he say? అతడు ఏం చెప్పుచున్నాడు? I am a man not worthy to come to house. దేవా నీ ఇంటిలోనికి ప్రవేశించడం కూడా నేను యోగ్యుడను కాను. You are beating upon his breast, తన రొమ్మును కొట్టుకొనుచున్నాడు, asking God to forgive him. దేవుని క్షమాపణ అడుగుచున్నాడు. So unless your sins are forgiven, you cannot come to the house of God. మన పాపములు క్షమించబడకపోతే మన లోపల దేవుని ఇంటి లోపలికి రాలేము. So whenever you step into the house of God, దేవుని ఇంటిలో లోపల అడుగు పెట్టినప్పుడల్లా the foremost thing that must come in your mind is, because God has forgiven me, washed me and sanctified me and enabled me to come to the house of God, it's all because of his mercy that you must remember and you must praise God. దేవుని యొక్క మందిరములో కాలు పెట్టినప్పుడు వెంటనే నీ మనసులో ఒక తలంపు రావాలను, నా యొక్క పాపములను ప్రభు క్షమించున్నారు, నన్ను కరుణ చూపించున్నారు, జాలి చూపించున్నారు, అందువల్ల నేను ఈ సమయమందు దేవుని మందిరములో కాలు పెట్టగలిగి ఉన్నానని కృతజ్ఞతలు తెలుపువాడవై ఉండవలెను. It mustn't be a practice. అదొక అలవాటుగా Only when you come to the house of God. దేవుని ఇంటికి వచ్చినప్పుడల్లా మాత్రమే కాదు, Early morning when you get up to praise God, you must remember God's mercies. ఉదయ కాలము నువ్వు నిద్ర నుంచి లేచిన వెంటనే దేవుని కరుణను ధ్యానించవలెను. Yes, therefore Lamentation chapter 3 verse 17 says, అందువల్ల విలాప వాక్యములు 3వ అధ్యాయము 17వ వాక్యం 22వ వాక్యంలో చూస్తున్నాము. Yes. 23 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. I have not been consumed because of your mercies. దేవా నీ వాత్సల్యతను బట్టి నేను నిర్మూలము కాకుండా ఉన్నాను. And your compassions never fail in my life. నా జీవితంలో నీ యొక్క కరుణ, నీ దయ ఎన్నడూ తప్పిపోలేదు. Unless you receive God's mercy, you can't come to his presence. దేవుని యొక్క కరుణ నువ్వు లభించకపోతే ఎన్నడూ కూడా దేవుని మందిరములకు నువ్వు రాలేవు. So whenever you enter the house of God, you must remember and confess one thing to God, saying, దేవుని మందిరం వచ్చినప్పుడల్లా ఒక కార్యం consumed today till today because of your mercies of God. దేవా ఈ రోజు వరకు నేను నిర్మూలన కాకుండా ఉన్నానంటే నీ కరుణ, నీకు దయని బట్టి అని చెప్పి మనం ఒప్పుకోలు చేయవారమై ఉండవలేను. And why does God forgive us? Somebody tell me. మరి దేవుడు మనల్ని ఎందుకు క్షమించుచున్నారు? ఎవరైనా చెప్పండి. Why does God forgive us? దేవుడు మనల్ని ఎందుకు క్షమించుచున్నారు? యారా சொல்லுங்க. That we may fear him. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే నిమిత్తము. Psalms 130. కీర్తనలు, there is abundance of forgiveness in you that I might fear you. 130వ కీర్తన 134.
130వ కీర్తన 4వ వాక్యము. But there is forgiveness with thee, that thou mayest be feared. Yes. Why God forgives you? That you may always fear Him. జనులు నీ యందు భయభక్తులు గల నిమిత్తము దేవా నీ యొద్ద క్షమాపణ కలదు అని చెప్పి చదువుతున్నాము. Serving God is not a joke. దేవుని సేవ చేయడం అనేది ఏదో ఒక జోక్ కాదు. Simply we can't live in any way we like and come to the house of God, sit there, clap our hands and sing some songs and get away. No, that's not worship. ఏదో రకంగా మనం బయట జీవించి లోపలికి వచ్చి ఏదో చప్పట్లు కొట్టి పాట పాడి దేవుని స్తుతించడం అనేది దేవుడు అంగీకరించే కార్యము కాదు. Yes, we must remember His mercies and be grateful to God. ఆయన కనికర కటాక్షములు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని కృతజ్ఞులమై జీవించవలెను. After receiving the mercy, we are indebted to God to always fear Him and serve Him. దేవుని కరుణను పొందుకున్న తర్వాత మనము దేవుని భయభక్తులు కలిగి జీవించే వారమై ఉండవలెను. Yes, so come to the house of God in the fear of God and worship Him in the fear of God. అందువల్ల దేవుని మందిరములోకి దైవ భయముతో రండి, దైవ భయముతోనే దేవుని ఆరాధించుడి. And God is very carefully watching over His people. దేవుడు తన జనులను చూసే విషయంలో, దృష్టించే విషయంలో శ్రద్ధ కలిగిన వారై ఉన్నారు. Psalms 11 verse 4. 11వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. In the holy temple of God, దేవుని యొక్క పరిశుద్ధాలయమందు the God's eyelids try the children of men. దేవుని యొక్క కనుదృష్టి మనుషులను పరిశీలించుచున్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. The Lord is in His holy temple. The Lord's throne is in heaven. His eyes behold, His eyelids try the children of men. His eyelids try the children of men. ఆయన కనుదృష్టి నరులను పరిశీలన చేయుచున్నది. When you come to the house of God, you are under a CCTV. మీరు దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఒక CCTV పర్యవేక్షణలో కనబడుచున్నారు. In close circle, God will be watching over you. చాలా సమీపంగానే దేవుడు మిమ్మల్ని అందరినీ పరిశీలించుచున్నారు. How do you step in the house of God? What is your inner feeling? And with what gratitude you are coming? And whether you have the fear of God to come to a place, you are being scrutinized. దేవుని మందిరంలో ఏ రీతిగా వచ్చుచున్నావు, ఏ రీతిగా ప్రవర్తించుచున్నారు, భయభక్తులు కలిగి ఉంటున్నావా, దేవుని యొక్క కార్యముల విషయమే కృతజ్ఞతతో వచ్చుచున్నావా అని దేవుడు వీటన్నిటిని పరిశీలించు దేవుడై ఉన్నారు. In 33:18 and 19, 33వ కీర్తన 18, 19 వాక్యములలో He is scrutinizing our life. In case of any fault found in us, He might deliver us. మన జీవితంలో ఏదైనా తప్పిదములు ఉన్నట్లయితే వాటి నుండి విడుదల చేయ నిమిత్తమే ఆయన మనల్ని పరిశీలించుచున్నారు. Behold, the eyes of the Lord is upon them that fear Him, upon them that hope in His mercy, to deliver their soul from death and keep them alive in famine. When you enter the house of God, remembering His mercies, మన దేవుని మందిరంలోకి వచ్చిన కరుణను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు His eyelids will always watch over you. ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద కనబడుచున్నది. That we never close His eyes. ఆయన ఎన్నడూ కళ్ళు మూసుకోరు. Eyelids are always open to see. ఆయన కనురెప్పలు ఎప్పుడు కూడా తెరవబడి ఉండును. Yes. Why? ఎందువలన That He might, when you trust in His mercy, He wants to deliver your soul. ఆయన కరుణ యందు నమ్మిక ఉంచుచున్నప్పుడు ఆయన నీ ప్రాణమును ఆయన కాపాడు వల్లని విడుదల చేయవలని కోరుచున్నారు. So don't simply for name's sake come to the house of God and get away, getting no spiritual experience. అందువల్ల ఏదో నామకార్థంగా వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి వెళ్ళిపోయడం పోట కాదు కానీ ఆత్మీయ అనుభవాలను పొంది వెళ్ళవలెను. In my childhood, I have seen the believers when they enter the hall, main door, they'll cover their head and they'll say praise the Lord, praise the Lord, praise the Lord. నాకు చిన్న వయసులో నేను చూసి ఉన్నాను, విశ్వాసులైన వారు ఆ యొక్క మెయిన్ డోర్ లోపలికి వస్తున్నప్పుడు ముసుగు వేసుకొని స్తోత్రం స్తోత్రం చెప్పుకుంటూ లోపలికి వచ్చేదరు. There is no church better than TPM. TPM కంటే మంచి చర్చి ఎక్కడా లేదు. Not now, the early days. ప్రారంభ దినాల్లో, ఇప్పుడు కాదు, ప్రారంభ దినాల్లో. Therefore, I was so attracted to this church. అందువల్ల ఈ సంఘంలోకి ఎంతగానో ఆకర్షింపబడి ఉన్నాను. Even today, I find fault because I am not able to tolerate. ఈ దినాల్లో కూడా ఎందుకు తప్పులు పడుతున్నానంటే నేను సహించుకోలేకపోతున్నాను. I cannot tolerate. ఎటువంటి అన్యాయములు జరుగుతున్నప్పుడు తట్టుకోలేకపోతున్నాను. Whenever people of God, they live in their own way, just for name's sake, they come for the meeting 11 o'clock, 12 o'clock. దేవుని యొక్క జనం తమ ఇష్టానుసారంగా without any feeling. 11-12 గంటలకు ఎటువంటి లోపల ఎటువంటి బాధ లేకుండా తమ ఇష్టానుసారంగా వచ్చుచున్నప్పుడు I feel pity for them. వారిని చూసి నేను జాలి పడుచున్నాను. Why? You will never get any experience. ఎందువల్ల ఎటువంటి అనుభవాలు మీరు పొందుకొనలేరు. Yeah, so therefore we must have clear understanding to come to the house of God and to worship God. అందువలన దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించే విషయంలో సరైనటువంటి గ్రహింపు అవగాహనతో మీరు రావాలిను. In 2 Chronicles chapter 7 verse 12 and 16. రెండో దినవృత్తాంతాల పుస్తకం 7వ అధ్యాయము 12 మరియు 16 వాక్యములు చూసినప్పుడు House of God is a place God is chosen to offer sacrifices. దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క మందిరం అని చెప్పినప్పుడు బలులు అర్పించు మందిరముగా దేవుడు దాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు.
అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. And the Lord appeared to Solomon by night and said unto him, I have heard thy prayer and have chosen this place to myself for I an have house chosen of this place for sacrifice. myself. For an house of sacrifice. It's a house of sacrifice. బలులు అర్పించే మందిరముగా నేను ఈ స్థలమును కోరుకొని ఉన్నాను. Yes, so when we come to the house of God, we must remember it's not a house simply we can come and chat among ourselves, or simply we can sleep, or we can simply lightly esteem in the house. కాబట్టి దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన మన ఇష్టానుసారంగా ఏదో ముచ్చట్లు ఆడుకోవటమో లేదా పడుకోవటమో ఆ విధంగా చేయుటకు మనం తలంచుకున్న రీతిలో దేవుని మందిరంలో చేయుటకు ఈ మందిరము లేదు. What is the sacrifice that God wants from us? దేవుడు మన ఎదురు చూచుచున్న బలులు ఏమై ఉన్నవి? The foremost one is in Hebrews 13 verse 15. మొదటి కార్యం ఏమనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యము. The sacrifice of our lips. మన యొక్క జిహ్వ ఫలములైనటువంటి స్తోత్ర బలులు. Yes, that's the first sacrifice that God wants from all of us. మనందరి నుండి దేవుడు కోరుచున్న మొదటి యాగము లేక బలి అదై ఉన్నది. In the early days, whenever the believers come in, they enter the main door, they start praising God. When they give a testimony, they start praising God. While giving the testimony, they'll fill in their spirit and speak in tongues. I have seen with my own eyes. ప్రారంభ దినాల్లో మందిరం లోపల వస్తున్నప్పుడు స్తోత్రం చెప్పుకుంటూ వస్తారు. సాక్ష్యం చెప్పుచున్నప్పుడు కూడా స్తోత్రం చెప్పుచు ఆత్మతో నింపబడుచు సాక్ష్యం చెప్పేవారు. Yeah, when they after the testimony, when they sit down, then also they'll fill in their spirit. సాక్ష్యం అయిపోయినాక క్రింద కూర్చుంటారు కదా, అప్పుడు కూడా ఆత్మతో నింపబడి స్తోత్రం చెప్తూ ఉంటారు. When the pastor go for a visiting, పాస్టర్లు విజిటింగ్ వెళ్ళినప్పుడు కూడా to pray for the sick people, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయటకు వెళ్ళినప్పుడు the moment he lays hand on them, they all will fill in their spirit and speak. ఆ యొక్క వ్యాధిగ్రస్తుల చేతులు ఉంచిన వెంటనే అందరూ ఆత్మతో నింపబడతారు. So they were healed. వారు స్వస్థతను పొందేవారు. But that's not the same today. కానీ ఆ కార్యం ఇప్పుడు జరగట్లేదు. They want pastor hand to come upon us. It will have no impact in their personal life. పాస్టర్ గారి హస్తము తల మీదకి రావాలని చెప్పి అనుకుంటారే కానీ వారి శరీరంలో ఎటువంటి కదలికలు కనబడట్లేదు. Forget about believer, even workers want to. విశ్వాస సంగతి మర్చిపోండి, సేవకులు కూడా ఆ విధంగా చేయట్లేదు. When a worker, when a sister is sick, when I go and pray, he thinks it is pastor duty. ఒక సహోదరి బాగలేనప్పుడు నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె ఆ విధంగా మౌనంగా ఉండేది. పాస్టర్ గారి డ్యూటీ నాకు ప్రస్తుతం ప్రార్థన చేయడానికి అని చెప్పి. I have prayed for many sisters. They never say praise God, praise oh God. అనేక మంది సహోదరులు కూడా ప్రార్థన చేశారు కానీ నేను ప్రార్థన చేసినప్పుడు స్తోత్రం అని చెప్పి ఎవ్వరు కూడా చెప్పలేదు. What is the point of going and praying for them? మరి వెళ్ళి ప్రార్థన చేయడంలో అర్థం ఏమై ఉన్నది? That is the state of the people. It's not because deliberately they are doing, they don't know. అది ఏదో వారు కావాలని చేయట్లేదు కానీ వారు ఆ విధంగా తెలియక చేస్తున్నారు. We are simply just for name's sake we are workers and believers, but God is highly grieved over our life. ఏదో నామకార్థంగా సేవకులంగా విశ్వాసులుగా కనబడుచున్నాము కానీ ఈ విషయమై దేవుడు ఎంతగానో దుఃఖపడుచున్న వారుగా ఉంటున్నారు. But in my childhood, TPM was one of the best church in the world. కానీ నా చిన్న దినములలో చూసినప్పుడు TPM సంఘమే ఉన్నటువంటి ప్రపంచంలో ఒక మంచి శ్రేష్టమైన సంఘముగా ఉండి ఉన్నది. Therefore people stood for divine healing. అందువల్ల జనులు దైవిక స్వస్థత కొరకు నిలబడేవారు. More than the pastors, faith, believers have faith. పాస్టర్ల విశ్వాసం కంటే విశ్వాసులకు విశ్వాసం అధికముగా ఉండేది. Yes, when the moment I have seen with my own eye, I used to go with the pastor for visiting. The moment they lay their hand and the sick person maybe he laid up in the bed for 12 days or 15 days, they fill in the spirit and get up. పాస్టర్లతో పాటు విజిటింగ్కి వెళ్ళేవాడిని కాబట్టి నేను కనులారా చూసి ఉన్నాను. ఆ వ్యాధిగ్రస్తులు 12 దినములు 15 దినములు వ్యాధి పడినప్పటికీ చేయి పెట్టిన వెంటనే అతడు స్వస్థత పొంది లేచేవారు. But that kind of faith is not in you. All what you need is pastor may lay his hand on me even if I don't problem. కానీ అటువంటి విశ్వాసము జనుల్లో ఉండటం లేదు. వాళ్ళంతా ఏం కోరుతున్నారంటే పాస్టర్ గారు రావాలి మా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలనే కోరుచున్నారు. So we feel bad. అందువల్ల మాకు బాధ కలుగుచున్నది. Finally what will he say? Pastor has no power, therefore I am not healed. He will put the blame on us. చివరిగా ఏం చెప్తారు? పాస్టర్ గారికి ఏ శక్తి లేదు, నీకు బాగోలేదు నాకు అని చెప్పి మా మీద నేరం మోపుతుంటారు. Yes. Now Bible very clearly says the faith of the sick will heal him. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని. Therefore Jesus before he heals the people, he'll always question them. అందువల్ల యేసు ప్రభు జనులను స్వస్థపరచుటకు ముందుగా వారిని ప్రశ్నించేవారు. Then some lepers came to him, he asked them, what shall I do for you? ఒక కుష్ఠరోగి ఆయన ఎదురుగా వచ్చినప్పుడు నేను నీకేమి చేయగోరుచున్నానని ప్రభు అడిగి ఉన్నారు. And when the blind people came, he'll ask them, what shall I do for you? గుడ్డి వారు ఆయన ఎదురుగా వచ్చినప్పుడు నేను మీకు ఏమి చేయగోరుచున్నానని ఆయన అడిగి ఉన్నారు. To blind Bartimaeus, Jesus asked him. He said, oh son of David, have mercy on me. Jesus asking, what shall I do for you? As if he doesn't know what to do. గుడ్డివాడైన భర్తమీ కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక వేసినప్పుడు నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుతున్నారు. ఈయనకేమి చేయాలో తెలియనట్లుగాని. Why? ఎందువలన? He wants to make the people do the confession of faith.
జనులందరూ కూడా అవిశ్వాసము ఒప్పుకోలు చేయాలని యేసు ప్రభు ఎదురు చూసి ఉన్నారు. In the court also, కోర్టులో కూడా చూసినప్పుడు if you are summoned in the court, ఆ యొక్క కోర్టులో మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు government knows, the judge knows, the advocate knows that you have done a mistake and you must be punished. ప్రభుత్వం వారు కానీ చట్టం వారికి కానీ ఆ లోపల కోర్టులో ఉన్న వారందరూ కానీ బాగా తెలియను ఇతడు నేరం చేసి ఉన్నాడు, తప్పకుండా ఇతడు శిక్ష విధించవలెనని. But they'll never punish you కానీ ఎన్నడూ కూడా వారికి శిక్ష విధించటం లేదు until you confess to the crime. నీవు ఒక నేరమును ఒప్పుకునేంత వరకు. Understand me? ఏం In the చెప్తున్నారు? police station, they'll thrust the culprit. ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో ఆ యొక్క నేరస్తుని బాగా కొడతారు, చితకబాతారు. When? How long? ఎప్పుడు ఎంతవరకు? Until he confess to his crime. తాను చేసిన నేరాన్ని ఒప్పుకునేంత వరకు. Yes, when he says that yes, did the mistake, then only he'll pronounce the judgment. అవును, నేను తప్పు చేసినని చెప్పిన వెంటనే న్యాయ తీర్పు వెలువడును. Our confession matters much in our life. మన జీవితంలో మన ఒప్పుకోలే ప్రాముఖ్యమైన స్థానం వహించున్నది. If you say pastor has no power, when you pray for others, they get healed. పాస్టర్కి శక్తి లేదని చెప్పుచున్నారు, మరి ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుకొనిచున్నారు కదా. Those who have strong faith and they confess their faith, they are healed. ఎవరికైతే బలమైన విశ్వాసం ఉంటున్నదో ఒప్పుకోలు చేయుచున్నారో వారు స్వస్థత పొందుచున్నారు. Some students complain to about the teacher. The teacher is not good. She is not teaching as well. What will be the claim of the teacher? Are in the same class there another student who is scoring 10% mark. What about you? విద్యార్థులు వచ్చి ఒకవేళ ఉపాధ్యాయుడు సరిగా మాకు విద్యను బోధించట్లేదని చెప్పినట్లయితే, నేరం మోపినట్లయితే ఆ ఉపాధ్యాయుడు ఏమి చెప్పును? ఇదే క్లాస్ నేను మరొకరికి చెప్పుచున్నాను కదా. Same class, same teacher. One student is scoring 100% marks. ఒకే ఉపాధ్యాయుడు ఒకే పాఠము చెప్పుచున్నాడు, కానీ ఒకరికైతే 100% మార్కులు వచ్చుచున్నవి. So who is to blame when you are scoring 35% marks? కాబట్టి 35% నీకు మార్కులు వచ్చుచున్నప్పుడు ఎవరి మీద అది నేరం మోపవలసి ఉన్నది? The student is responsible. ఆ యొక్క విద్యార్థి కదా దానికి బాధ్యుడు. Nurses working now in the hospitals. హాస్పిటల్లో నర్సులు పనిచేయచ్చు ఉంటారు, And a doctor doing surgery. డాక్టర్లు శస్త్రచికిత్సలు చేయించుంటారు. They'll get it written from the patient. Doctor, I give you free hand to you. You can do the surgery. Go ahead with the surgery. డాక్టర్ గారు మీరు నాకు సర్జరీ చేయవచ్చును, నేను ఒప్పుకుంటున్నానని చెప్పి రాతపూర్వకంగా తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి మొదలు పెడతారు. Otherwise they won't touch the body. లేనట్లయితే కనీసం ముట్టరు. In case he dies, the doctor will be blamed. ఎందువల్లంటే ఒకవేళ చనిపోయినట్లయితే డాక్టర్ గారి మీద నేరం వచ్చును. He must give it in writing, or his close relatives will give it in writing. Okay, you can go ahead with the surgery. అతని బంధువులైన రాతపూర్వకంగా రాసి వాళ్ళు ఆపరేషన్ చేయండి అని. So in our lives we need to surrender ourselves, and believers must always have a word of faith and confession. అందువల్ల మన జీవితాన్ని సమర్పించుకోవాలని విశ్వాసులైన వారు ఎప్పుడు కూడా ఒక విశ్వాసపు ఒప్పుకోలు చేయవారై ఉండవాలి. Romans Bible says, అందులో రోమీయులకు రాసిన పత్రికలో బైబిల్ he that believes in his heart and confesses with his mouth, he shall be saved. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోలు చేయవాడే రక్షింపబడనని రోమా రాసిన పత్రికలో చదువుచున్నాము. He that believes in his heart హృదయంలో విశ్వసించి and confesses with his mouth, he shall be saved. నోటితో ఎవరైతే ఒప్పుకొనునో వారు రక్షింపబడును. So it is from your part you have to do. కాబట్టి నీవు చేయవలసిన కార్యము నీవు చేయవలెను. Those who do it, they are being saved. వారు ఆ విధంగా చేసినట్లయితే రక్షింపబడుదురు. Those who fail to do that, they are always keeping away from God. చేయుటకు ఎప్పుడైతే తప్పిపోచున్నారో దేవుని యొద్ద నుండి దూరం అయిపోచున్నారు. Yes, so it is a place of sacrifice. అందువల్ల అది బలులు అర్పించు మందిర స్థలము. Whenever believers and workers come to the house of God, they must always learn to praise God, remembering all His goodness and His mercies. విశ్వాసులైన సేవకులైన దేవుని మందిరముకు వచ్చినప్పుడు దేవుడు చేసినటువంటి మేలు ఉపకారములను కనికరాలన్నిటిని తలంచి దేవుని స్తుతించువారుగా ఉండవలెను. Not only that, whenever you are in a distress or a disappointment, or when you lose your heart, when you lose all your hope, when you come to the house of God, when you praise Him and offer up the sacrifices of praises, He can do a great and marvelous work in you. అంత మాత్రమే కాకుండా నువ్వు అధైర్యపడిన వేళలో, నువ్వు సమస్యల వేళలో, నువ్వు వేదనతో ఉన్న వేళలో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు బాగా స్తోత్రం చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు వాటిని ఆలకించి నీకు తగినటువంటి కార్యములను ఆశీర్వాదములను అనుగ్రహించగలరు. In 18th Psalm verse 6 Bible says, 18వ కీర్తన 6వ వాక్యములో బైబిల్ చెప్పుచున్నది, in our distress you call upon God and He will hear our voice out of His temple. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టితిని, నా దేవునికి ప్రార్థించితిని, తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. In my distress I called upon the Lord and cried unto my God. He heard my voice out of His temple, and my cry came before Him even into His ears. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. In the house of God, when you come at the time of great distress or any calamity or any serious sicknesses, it is from your part you have to cry to Him.
నువ్వు శ్రమలలో ఉంటున్నప్పుడు, ఇబ్బందులలో ఉంటున్నప్పుడు, భయంకరమైన రోగపీడితులుగా ఉంటున్నప్పుడు అది నీ బాధ్యత. నీవు వచ్చి దేవుని ఆలయంలో నువ్వు మొర్ర పెట్టుకొనవలెను. Because I know all this truth, I discourage you to come to the pastors. ఈ సత్యములను It's not a sin, it's not a mistake. ఈ సత్యములను ఎరిగినందువలన పాస్టర్ల ఎద్దకు వచ్చి ప్రార్థన చేయించుకోవటం నేను వద్దని నేను చెప్పుచున్నాను. అది పాపము కాదు. In all the verses I read, ఇప్పుడు నేను చదివించిన వాక్యములన్నిటిలో the total responsibility is on you and not on us. పూర్తి బాధ్యత మీ పైనే ఉన్నది, మా మీద లేదు. Yes. But if you simply trust in us, and I'll go to pastor, he'll pray for it, we will do it. We don't have to pay anything for it. ఏదో నమ్మకం పెట్టుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు అని అంటే కాదు. మేము ప్రార్థన చేస్తాను, అది కాదు విషయము. But you will never grow in your spiritual life. అయితే మీరు ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రమో పైకి ఎదగలేరు. You always remain a fool. ఎల్లప్పుడూ మీరు బుద్ధిహీనులుగానే ఉందరు. When the pastor transfers the email, you'll cry, you'll weep, you'll remember him, then you'll phone up him. పాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఏడుస్తారు, విలపిస్తారు, ఫోన్లు చేసుకుంటూ ఉంటారు. Why your trust is in him? ఎందువల్లంటే మీ యొక్క నమ్మకం అంతా అతనిలో ఉన్నది కాబట్టి. Pastors, sisters are not permanent. పాస్టర్లు, సిస్టర్లు శాశ్వతమైన వారు కారు. But God is always permanent. Whether now or in eternity, he is permanent. ఇప్పుడైనను పరలోకమందైనను దేవుని నిత్యములో కూడా దేవుడే శాశ్వతమైన వారు. We want to reconcile the believers to God, and that link should always be made so that you will never have to be worried about anything. God is always with you. Therefore David says, I can set the Lord always before me, not the pastor always before me. కాబట్టి దేవునితో మన సమాధానపరిచి దేవుని యొద్ద నుండి మీరు పొందుకోవాలని ప్రయత్నిస్తున్నాం. దేవుని ఎదుట ఎల్లప్పుడూ ఉంచుకొని ఉన్నాను కావున నేను కదల్చబడనని దావీదు మహారాజు చెప్పుచున్నాడు. I can set the Lord always before me. I not set the mother and the pastor before me. మదర్లో పాస్టర్ ఈ రోజు రేపు ఉండి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు, వారిని కాదు మనం ముందు పెట్టుకోవాలి. నా దేవుని ఎదుట ఉంచుకొని ఉన్నాను, నేను కదల్చబడనని చెప్పుచున్నాడు. He said, my right hand I shall not be moved. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. At the same time, the second verse he says, as for the saints on the earth in whom is my delight. అదే సమయంలో తర్వాత వాక్యంలో చూస్తున్నాము, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలై ఉన్నారు. He loved the saints. ఆయన భక్తులను ప్రేమించుచున్నారు. The saints are always praying for him. They are making sacrifices for him. ఎందువల్ల భక్తులు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నారు, బలులు అర్పించుచు ఉన్నారు. They used to give you counsel. వారు ఆలోచన ఇచ్చేవారుగా కనబడుచున్నారు. Whenever he used to go for fight, he'll go to the priest. ఎవరైనా యుద్ధములకు వెళ్ళవలసి అంటే ముందు యాజకుని యుద్ధకు వెళ్ళేవారు. One day he asked the priest, give me your sword. ఒక రోజు దావీదు అడుగుచున్నాడు యాజకుని, నీ యొక్క ఖడ్గం ఉన్నట్లయితే నాకు ఇవ్వమని. The sword of Saul is here, okay, take it. సౌలు ఖడ్గమే ఉన్నది కానీ వేరేది లేదన్నప్పుడు తీసుకుని ఉన్నాడు. That link, that fellowship is very necessary. అటువంటి ఒక సహవాసం ఎంత అవసరమై ఉన్నది. When 10 lepers came to Jesus, 10 మంది కుష్ఠరోగులు యేసు యొద్దకు వచ్చినప్పుడు he healed them. ఆయన స్వస్థపరిచి ఉన్నారు. And what did he say after that? ఆయన ఏం చెప్పి ఉన్నారు దాని తర్వాత? యాజకుని కనపరచు. జనేపా వ్యాధి ఉందా వాని சொன்னாரா? మళ్ళా వ్యాధి వస్తే నా దగ్గరికి రమ్మని చెప్పారా? He said, go and show yourself to the priest. మీ దేహములను యాజకునికి కనపరచుకొనమని చెప్పి ఉన్నారు. I mean, Jesus honored the position of the ministry of the priest. ఆ యొక్క యాజకుని యొక్క పదవిని, ఆ యొక్క స్థానమును దేవుడు ఒకవేళ కనపరిచి ఉన్నట్లయితే, as per the custom of the Jews, యూదుల యొక్క మతాచార ప్రకారము, unless the priest declares a leper to be clean, the people never accept him. యాజకుడైన వాడు ఈ కుష్ఠరోగిని పవిత్రుడు, శుద్ధుడై ఉన్నాడని చెప్పేంత ప్రకటించేంత వరకు కూడా అతడు శుద్ధుడు కానేరడు. Why we conduct solemnize a marriage with calling all our friends and relatives? ఎందువల్ల ఒక వివాహం మనము బంధువులు సొంత వాళ్ళందరినీ పిలిచి వివాహ కార్యక్రమం జరిపించుచున్నాము? ఫోటో అడగవా, డాన్స్ అనవా, ఫోటోలు తీసుకోవడానికా, నాట్యం ఆడుటకా, కేక్ కొట్టక, అది వీటిలో ఉండేదన్న కేకులు కోయడానికా, ఇంట్లో కోసుకొని వచ్చింది కదా. ఎందుకు మనం అందరూ సొసైటీ will not accept you. సమాజం మనల్ని అంగీకరించదు. So the society must come to knowledge that these people have legally married. సమాజం అంతా అంగీకరించాలి ఏమనగా వీరిరువురు కూడా చట్టపూర్వకంగా దేవుని జతపరచబడి ఉన్నారని. They are witnesses. వారే సాక్షులై ఉన్నారు. I told you the other day, when a couple want to go to US, మొన్నటి దినం నేను చెప్పి ఉన్నాను కాక, ఒక వధూవరులు ఒక జంట యుఎస్ కి వెళ్ళాలని చెప్పి అనుకుని ఉన్నారు. వారు భార్య భర్తలు నిజమా కాదా, వారి యొక్క రుజువు ఏంటని చెప్పి వారి యొక్క అక్కడ అడిగి ఉన్నారు, తనిఖీ చేసేవారు. దానికి రుజువు ఏమై ఉన్నది? పాస్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ అని చూపించి ఉన్నారు. And American embassy people said there are hundreds of pastors in every village and cities. ఎంబసీ వారు చెప్పి ఉన్నారు, ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో వందల కొలది పాస్టర్లు కనబడుచున్నారు. Even your uncle can be a pastor, your father can be a pastor, and he can issue certificate. We won't accept it, they say. మీ తండ్రి గారు, మీ మామగారు పాస్టర్ గారు ఉండొచ్చు, సర్టిఫికేట్ ఇచ్చేయచ్చు, ఇదంతా కూడా మేము అంగీకరించమని చెప్పి ఉన్నారు. Then they asked the embassy man, what shall we do, sir? సరే మరి మేము ఎటువంటి రుజువు చూపించాలని చెప్పి మీరు ఎంబసీ వారిని అడిగి ఉన్నారు. He asked them, have you
Then you show the photograph. సరే మరలా ఫోటోని చూపించి ఉన్నారు. He said, I want videography. నాకు వీడియో కావాలని చెప్పి వారు అడిగి ఉన్నారు. In a room, no, I can call a pastor, both of you can come, I can call my friends, I can take a photograph. నేనేదో He పాస్టర్ said, I want the videography. ఈ ఫోటోలు తీసి ని పంపించవచ్చు కానీ వీడియోని వీరు అడుగుతున్నారే. That's a plus point to all the TPM believers because they can spend 50,000 rupees per video. టీపీఎం వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. 50,000 వీడియోలు ఖర్చు పెట్టి వీడియోలు తీసేసుకోవచ్చు. The pastor को solve नहीं समझ they give 50 rupees for the much difficulty and videography 50,000. పెళ్లి జరిపించిన పాస్టర్ గారికి 50 రూపాయలు ఇస్తారు. వీడియో వాళ్ళకి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి వీడియోలు తీస్తుంటారు. They can't practically literally they can't go to Bollywood to be an actress. ఎందువల్లంటే యాక్ట్రెస్ గా మారడానికి బాలీవుడ్ లోనికి అక్షరానుసారంగా వెళ్ళలేరు కదా. People never allow them to see movies also. కనీసము సినిమాలు చూడడానికి కూడా మనం అనుమతించము. So marriage is the best occasion for them. అందువల్ల వీటన్నిటికీ మంచి సందర్భం వివాహముల సమయంలో. At least one day they'll become hero and heroines. కనీసం ఒక్క రోజైనా హీరో హీరోయిన్లుగా మారిపోవచ్చు. And whatever they want to do in the stage they will do and our workers go see. స్టేజ్ మీద ఏ చేసినా కూడా వీడియోలు తీస్తుంటారు. సేవకులైన వారు ఆ విధంగా they won't go for a convention. Marry me from any corner. Pastor, that brother is not to me, that sister is not to me, I want to come for marriage. What for? What you get by attending marriage? Tell workers, tell me, nobody should ask me permission. వివాహాలకు వెళ్తానని చెప్పి ఎవరు సేవకులు ఎవరు అడగకూడదు. Yes, and the reception these people more interested. ఇంకా రిసెప్షన్ కి ఇంకా చాలా అధికమైన ఆసక్తిని చూపిస్తున్నారు. Cut the cake and just put it on your mouth and put it on the nose. కేకులు గోయటము, ఆ క్రీమ్ ని ముక్కులో and rub it over your cheek. ఆ క్రీమ్ అంతా నీ బుగ్గలకి రాయటము. Photographers, mad people, they are mad, they'll make others also mad. ఈ ఫోటో they want to make money. వాళ్ళకి ఎలాంటి డబ్బులు కావాలి కాబట్టి అన్నిటిని ఫోటోలు తీస్తా ఉంటారు. They'll ask both of them to stand in 47 degree, 47 degree to 51 degree. అటు డిగ్రీలో ఇటు వంకర నిలబడండి, అటు నిలబడండి, ఇటు పోజ్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. And thereby they reveal what is inside their heart. దాని మూలంగా వారి హృదయంలో ఉందేంటో వారు బయలుపరుచుకుంటారు. And the card will say holy matrimony. I don't know what is the meaning of it. కార్డు మీద పరిశుద్ధ వివాహం అని చెప్పి రాస్తారు. దాని అర్థం ఏంటో మరి తెలియదు. అది కడవాంగరది. It's a borrowed statement. What borrowed statement? అది అందుకని holy matrimony. పరిశుద్ధమైన వివాహం అని అప్పు తీసుకున్నటువంటి వాక్యముగా కనబడుచున్నది. What is holiness? మరి పరిశుద్ధత అంటే ఏంటి? That they don't understand. అది వారికి అర్థం కాదు. So Bible says abstain from all appearance of evil. కాబట్టి బైబిల్ గ్రంథము చెప్పుచున్నది కీడుగా తోచు ప్రతి కార్యము నుండి తొలగిపోవుడి. Under all circumstances righteous people saints must reveal themselves to be saints. ప్రతి సందర్భంలో కూడా నీతిమంతులైన వారు పరిశుద్ధులైన వారు తాము ఎవరని చెప్పి బయలుపరుచుకుని వారై ఉండవలేను. Bible says God's eyelids are always looking at your movements. దేవుని యొక్క కనుదృష్టి అందరి మనుషుల యొక్క నరులను పరిశీలన చేయుచున్నదనే వాక్యంలో చూసి ఉన్నాం. You lose the divine character and also divine grace. దైవికమైన స్వభావమును దైవిక కృపను మనం పోగొట్టుకునే వారంగా కనబడుచున్నాం. You can live in the flesh but spiritually you will be dead before God. మీరు శరీరంలో జీవించవచ్చును కానీ దేవుని ఎదుట ఆత్మలో మరణించిన వారిగానే కనబడుదురు. In all these areas we must very careful in the coming days. కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా రాబో దినములలో జాగ్రత్తగా ఉండవలెను. Our distance when we call upon God he will answer us. దూరం నుండి దేవుని పిలిచినా సరే ప్రభువు మనల్ని ఆలకించే దేవుడై ఉన్నారు. So whenever you come to the presence of God, cry to God, ask for all your needs. Now and as Bible says, ask and it shall be given, knock it shall be opened. అందువల్ల నీ శ్రమలలో ఇబ్బందులలో దేవుని చూసి అడుగుము నీకు అనుగ్రహించబడును, అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పి వ్రాయబడి ఉన్నది. And make the house of God a place where you can find solace to your soul. దేవుని యొక్క మందిరం ఎల్లప్పుడూ కూడా మీ ఆత్మలకు నెమ్మదిని విశ్రాంతి కలిగించే స్థలముగా చేసుకొనుడి. Fourth point. 4వ అంశము Psalms 27 verse 4. 27వ కీర్తన 4వ వాక్యము. Here David says, ఇక్కడ దావీదు చెప్పుచున్నాడు, one thing have I desired of God, దేవా నేను ఒక్క వరము నీ యొద్ద అడిగి తిని that will I seek after. దానినే నేను వెతుకుచున్నాను. I want to dwell in a house నీ యొక్క మందిరములో నివసింపగోరుచున్నాను all the days of my life, నా జీవిత దినములన్నిటను, and to behold your beauty and to inquire in the house of God. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నేను దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను. Sorry to say the unpleasant word once again. House of God is not a place of eating. దేవుని యొక్క మందిరము అది తినే స్థలము కాదని చెప్పి మరొకసారి మీకు జ్ఞాపకం చేయకోరుచున్నాను. It's a place of అదేటువంటి స్థలము where God's beauty can be seen. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సౌందర్యము కనబడే చోటు. If you look at God you'll forget all other things. దేవుని వైపు చూసినట్లయితే మిగిలిన అన్ని మర్చిపోతారు మీరు. A child is not very mad after food. ఒక చిన్న బిడ్డ ఎప్పుడు కూడా ఆహారం మీద పిచ్చి పట్టి ఉండదు. A child is mad after the mother. ఎప్పుడు కూడా తల్లి మీదనే దాని యొక్క అపేక్ష ఉండును. You may be living in a big palace. పెద్ద అంతఃపురములో ఉండవచ్చును. There may be 10 bedrooms, 2 parlors and 2 dining rooms, 7 bathroom tiles, everything. Child is not worried about it. పెద్ద బెడ్రూములు, 7 బాత్రూములు, మొదట పైన 4 వరండాలు ఇవన్నీ ఉండవచ్చును కానీ చిన్న బిడ్డ వాటిని పట్టించుకోదు. Make sure take for granted you are put a child for sleeping.
ఒకవేళ చిన్న బిడ్డని నిద్రపుచ్చామనుకోండి, suddenly the child gets up from sleep. అకస్మాత్తుగా చిన్న బిడ్డ లేచింది అనుకోండి నిద్రలో నుండి. What do you seek for? ఏమని వెతుకు, ఎవరిని వెతుకును? She never looked at the matter whether it is Karlan or is it Dunlop. నాకు వేసిన పరుపు కర్లాన్ పరుపు డన్లప్ప ఏంటని చెప్పి చూసుకోదు. Whether the milk bottle is lying there or no, pillows are there, no. తలదిండ్లు ఉన్నాయా, నా యొక్క పాల సీసా ఉందా లేదా అని As చూసుకోదు. the child gets up, mommy, she's like, బిడ్డ మెలకు వచ్చిన వెంటనే అమ్మా అని పిలుచును. yes, if the mommy is not anywhere asleep, then she'll go around seeking them. అమ్మ అక్కడ లేనట్లయితే వెతుక్కుంటూ తిరుగుచుండును తల్లి కోసము. I saw in one place when I went for visiting, the mother was washing the clothes. ఒక స్థలం ఉంది, నేను చూసి విజిటింగ్ వెళ్ళినప్పుడు తల్లి ఏమో బట్టలు ఉతుక్కుంటూ ఉన్నది. The child ran to the drying area. ఆ చిన్న బిడ్డ ఆ విధంగా ఆ ఉతికే స్థలమునకే పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. Hanging on the mother's back, was kissing the child. ఆ తల్లి మీద పడిపోయి తల్లిని ముద్దు పెట్టుకొనుచు ఉన్నది. Yes, the child is part of the mother, not the milk bottle or the kitchen or the beautiful bedroom or the mattresses. You know, worried about it. పాల సీసా గురించో కిచెన్ గురించో లేతే మంచి పరుపు గురించో పట్టించుకోదు, తల్లే కావాలి చిన్న బిడ్డకు. Yes, you know, why do you want to go to heaven? మనకు ఎందుకు మన పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం? Tell me. చెప్పండి. Because Jesus is there. యేసు అక్కడ ఉన్నందువలన I am willing to go to hell. నేను నరకానికి వెళ్ళాలనుకుంటున్నాను. Comma, not full stop. నేను ఫుల్ స్టాప్ కాదు కామా పెట్టాను. నేను నరకానికి వెళ్ళకోరుచున్నాను కామా పెట్టి. ఒకవేళ క్రీస్తు అక్కడ ఉన్నట్లయితే, Jesus in hell, he says, Joy, come here, join me. యేసుప్రభు అక్కడ నరకంలో ఉన్నట్లయితే, జాయ్ రా నా దగ్గర రా, నన్ను కలుసుకో. I'll jump into hell. నేను ఎగురుకుంటూ వెళ్ళిపోతాను నరకానికి. He'll hold me out. ఎందుకు? ఆయనను పట్టుకుంటారు. So it is not the place that is very important. అది స్థలము కాదు ప్రాముఖ్యమైనది. Who is important? ఎవరు అక్కడ ముఖ్యమైన వారు? The person, the place is very ఆ important. యొక్క స్థలములోని వ్యక్తి ముఖ్యమైన వారు. You know, there are many palaces abundant now. అనేకమైన అంతఃపురాలు ఈ దినాల్లో కనబడుచున్నాయి. Many palaces abundant. Have you visited abundant palaces? I have visited many palaces. అధికమైనటువంటి పెద్ద పెద్ద భవంతులు అంతఃపురాలు కనబడుచున్నాయి. మీరు చూసి ఉన్నారా? But no pleasure in seeing them. అటన్నీ చూసేలో ఇటు సంతోషం లేదు. ఎందుకు? Only stone buildings and walls. ఏదో దాని రాతితోను కట్టుచున్నారు, పెద్ద పెద్ద కట్టడాలుగా కట్టుచున్నారు. Kings are not there. రాజులు లేరు అక్కడ. So we are not worried about the building. అందువల్ల ఆ కట్టడాన్ని గురించి మనం అంతగా పట్టించుకోనము. When you ask a TPM worker, why you come to ministry? I want to go to Cheyenne. టీపీఎం సేవకులు ఎందుకు సేవకు వచ్చారంటే సియోనుకు వెళ్ళాలని వచ్చామంటారు. Why do you want to go there? Then they won't answer. ఎందుకు అక్కడ వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగితే దానికి జవాబే ఉండదు. Yes, if Christ is not, you will still go there. క్రీస్తు లేకపోతే కూడా మీరు అక్కడ సియోనుకు వెళ్తారా? If Christ is not there, still you will go there. క్రీస్తు అక్కడ లేనట్లయితే కూడా మీరు వెళ్ళుదిరా? In my young days, I will seek my for my mother. If mother is not there, I know where she will be. నాకు ఎవరి దినములో I went to at 4 or 5 houses. She must have gone to uncle's house. She must have gone to auntie's house. She must have gone to a friend's house. I'll run. మా తల్లిని వెతుక్కుంటూ వెళ్ళేవాడిని. You search me all over and finally reach here. Yeah? అన్ని చోట్ల వెతుక్కుంటే ఇక్కడికి వచ్చేసావా? నేను ఎక్కడ we are not much bothered about the house. అందువల్ల ఏ ఇల్లు అని చెప్పి మనము అధికమైన ప్రాముఖ్యతను ఇవ్వము. కానీ concerned about the mother and the father. మన తల్లి ఎక్కడ ఉన్నారు, తండ్రి ఎక్కడ ఉన్నారు, దానికే ప్రాముఖ్యతని ఇచ్చేదము. Don't go to Zion if Christ is not there. క్రీస్తు లేకపోతే మీరు సియోనికి వెళ్ళకూడదు. Be ready to go to hell if Christ is in hell. క్రీస్తు గాని నరకంలోకి ఉంటే అక్కడికే యేసయ్యకి వెళ్ళడానికి ఇష్టపడాలి. Don't go to a church where you are not able to see Jesus. యేసు ప్రభు లేనటువంటి స్థలమునకు వెళ్ళుటకు ఇష్టపడవద్దు. Don't come to see the pastors. పాస్టర్లు చూడడానికి ఇష్టపడవద్దు. They are human beings. వారందరూ మనుషులే. Just for sake of obedience, I became a pastor. నేను విధేయత కొరకే నేను పాస్టర్గా అయ్యాను. I never wanted to be. For 9 years, I was struggling with God. 9 సంవత్సరాలుగా దేవునితో పోరాడి ఉన్నాను, పాస్టర్గా అవటం ఇష్టం లేక. One day, in crystal clear language, God said, "Anyway, you live in any way you like. But ultimately, you have to come and stand before me in the day of judgment. Then I'll see to it." దేవుడు అప్పుడు స్పష్టంగా నాతో మాట్లాడి ఉన్నారు. నువ్వు ఎలా జీవించినా సరే నువ్వు చివరి దినమందు నా ఎదుట నిలవబట్టుకు యోగ్యుడిగా నువ్వు మార్చబడవాలని చెప్పి మాట్లాడి ఉన్నారు. After that, I surrendered my life. ఆ తర్వాత నేను నా జీవితాన్ని సమర్పించుకున్నాను. Yes, otherwise not with great pleasure I came to the ministry. లేనట్లు గొప్ప సంతోషంతో ఇటువంటి సేవకు నేను వచ్చి ఉన్నాను. Why should I bear the headache of the millions of people? ఎందువల్ల అనేక జనులకు నేను తలనొప్పిగా మారవలేను. I could have lived like a gentleman in my own house. Am I right? నాకు ఇంట్లో నేను పెద్ద మనిషిగా నేను జీవించి ఉండొచ్చు కదా. Not that we had no other way out, that we came to serve God for the sake of money or food. ఏదో వేరే మార్గం లేదు, దిక్కు లేక మేము రాలేదు, డబ్బు కోసం ఆహారం కొరకు మేము రాలేదు. When I was a bachelor, I ate the best food which I never get in the faith homes for 44 years. నేను బ్యాచిలర్ గా ఉంటున్నప్పుడు నేను మంచి ఆహారం నేను తిని ఉన్నాను. 44 సంవత్సరాలుగా విశ్వాసగృహంలో దొరకని ఆహారాన్ని నేను ముందుగానే భుజించి ఉన్నాను. You cook with your own hand, that seems very very delicious. Say yes or no? మీ స్వంత చేతులతో మీరు వండుకున్నప్పుడు నిజంగా ఆహారం ఎంతో శ్రేష్టంగా రుచికరంగా ఉండును. అవునా కాదా? And the faith of brother is not there. Am I right? నేను చెప్తున్నా సరియేనా? When you come to the house of God, దేవుని ఇంటికి వచ్చినప్పుడు Jesus is more important. యేసు ప్రభువే ప్రాముఖ్యమైన. I'll put my name there and my presence will be there.
నా యొక్క నామమును నా యొక్క సన్నిధిని అక్కడ ఉంచెదను అని ప్రభు సెలవిచ్చుచున్నారు. Whenever you come to any house of God, anywhere in the world, ఈ ప్రపంచంలో ఏక దేవుని ఇంటికి, దేవుని ఆలయంలోకి నువ్వు వెళ్ళినా సరే, look for Jesus very easy. ఎక్కడ యేసయ్య ఉన్నారా అని చెప్పి ఆయన వెతుక్కోండి. Feel His presence and your worship will be very enjoyable. ఆయన సన్నిధానాన్ని వెతకండి. అప్పుడు మీరు ఆరాధించే ఆరాధన ఎంత ఆహ్లాదకరమైన ఆరాధనగా ఉండును. Pastor never had to tell you to praise God. పాస్టర్ గారు మీకు స్తోత్రం చెప్పమని చెప్పనక్కర్లేదు. He never tell you clap your hands, open your mouth, speak in tongues, jump and he never have to say anything. చప్పట్లు కొట్టండి, ఆత్మతో కొట్టండి, గంతులు వేయండి అని చెప్పనక్కర్లేదు. మీ అంతటి మీరే వాటిని చేయిచూ ఉందరు. But the child sees the mother, she start dancing. చిన్న బిడ్డ తల్లిని చూసిన వెంటనే ఎంతగా గంతులు వేసి నాట్యమాడును. Why? Happiness in the mother's presence. ఎందుకంటే తల్లి యొక్క సన్నిధానం అంటే ఆ బిడ్డకి ఇష్టము. Therefore God says, I'll comfort you like your mother. అందువల్ల దేవుడు చెప్పుచున్నారు, ఒక తల్లి వలె మిమ్మల్ని ఆదరించదనని. The only person in the world a person can trust and love is who? Mother only. ప్రపంచంలో there is no substitute to the mother. ప్రపంచంలో నమ్ముకొనదగిన ఆశ్రయించదగిన ఏకైక వ్యక్తి ఎవరంటే తల్లి ఉన్నది. దానికి బదులు ఎవరు కూడా తీర్చలేరు. In Tamil Nadu people used to say, తమిళనాడులో జనులు అంటుంటారు, పెట్టమ్మ ఇల్లన్నా పెట్టప్ప చిట్టప్ప నేరం. కన్న తల్లి లేనట్లయితే కన్న తండ్రి, your mother became a stepfather, your father became a stepfather. ఆ యొక్క కన్న తల్లి లేకపోయినట్లయితే కన్న తండ్రి సవతి తండ్రి అయిపోవును. Mother is a mother, there is no substitute to the mother. తల్లికి బదులు ఆ స్థానం ఎవరికి ఇవ్వలేము. Therefore God takes the place of the mother. అందువల్ల దేవుడు ఆ తల్లి స్థానమును తీసుకొనిచున్నారు. He is our heavenly father. అంత మాత్రం కాదు, పరలోకపు తండ్రి మాత్రమే కాదు, Jerusalem which is above is the mother of us all. పైన ఉన్నటువంటి యెరూషలేము మనకు అందరికీ తల్లి ఉన్నది. I'll comfort you like a mother, he says. ఒక తల్లి వలె ఆదరిస్తానని ప్రభు చెప్పుచున్నారు. So coming to the presence of God, you may experience the relationship with God, and as the relationship that you have with your father or your mother. అందువల్ల దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఒక తల్లిలాగా తండ్రిలాగా అటువంటి సన్నిహితమైన సంబంధం కలవారిగా మార్చబడండి. When you came here, look to the beauty of the house. How many fans are there? How many tubes are there? ఇక్కడ వచ్చి హాల్ యొక్క అందాన్ని చూస్తున్నాం, ఎన్ని ట్యూబ్ లైట్లు ఉన్నాయి. The mats are imported or no? ఇక మ్యాట్స్ అన్ని కూడా మనకి ఎక్కడ నుండి తీసుకొచ్చిన్నాము. Foolish people. బుద్ధిహీనులైన వారు. You go to any place, see whether Jesus is there. అయ్యో కాదు, చూడాల్సిందండి. ఎక్కడికైనా వెళ్ళినా యేసయ్య ఉన్నారా లేదో చూడండి. If you can't find him, inquire. మీరు ఇక్కడ ఆయన దొరకకపోతే ఎక్కడున్నాడని చెప్పి వెతకండి, అడగండి. Our former chief pastor A.C. Thomas one day he came to a convention. మనకి పాస్టర్ ఏసీ థామస్ గారు ఒకసారి కన్వెన్షన్ కి వచ్చి ఉన్నారు. He came half an hour late. ఆయన అరగంట సమయం ఆలస్యంగా వచ్చి ఉన్నారు. Other pastors leading. మిగిలిన పాస్టర్లందరూ నడిపిస్తూ ఉండి ఉన్నారు. He came and sat there and he prayed and praised God. He couldn't feel God's presence. ఆయన వచ్చి కూర్చొని స్తోత్రం చెప్తున్నా కూడా దేవుని సన్నిధానం అనుభవించలేకపోయినారు. So he was so troubled. ఆయన చాలా కలవరపడి ఉన్నారు. He said, Lord, where are you? Where are you? దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతున్నారు. Convention going on, stage is there, people are there, many pastors there, sisters are there, but he was troubled. Why? కన్వెన్షన్ He couldn't feel the presence of God. కన్వెన్షన్ జరుగుతుంది, స్టేజీ ఉంది, పాస్టర్లు నడిపిస్తున్నారు, సిస్టర్లు ఉన్నారు, విశ్వాసులు కూర్చొని ఉన్నారు. కానీ దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు ఎదుగుతున్నారు. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధానం అనుభవించలేకపోయారు. 10 minutes of great trouble in the heart. హృదయంలోని గొప్ప 10 నిమిషాలు గొప్ప కలవరంతో ఉండిన తర్వాత Jesus came and told him, I came on time, but you were missing. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, నేను సమయానికి ముందే వచ్చేసి ఉన్నాను, నీవే ఆలస్యంగా వచ్చి ఉన్నావు. Why are you in trouble? నువ్వెందుకు కలవరపడుచున్నావు? Lord, where were you? I couldn't feel your presence. దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ సన్నిధిని అనుభవించలేకపోతున్నానే. And Jesus said, I came on time, but you were missing. So I went back. నేను సమయానికి వచ్చి ఉన్నాను, నువ్వు లేవు కనుక నేను వెళ్ళిపోయి ఉన్నాను. You come to the meeting at 11 o'clock. నువ్వు కూటానికి 11 గంటలకు వస్తున్నావు. Why? 12 o'clock you can have only food. 12 గంటలకు కదా ఆహారం తినడానికి. And not the presence of God. దేవుని సన్నిధానం కోసం So why are you coming? Why should you come? ఎందుకు మీరు అంతగా రావాలి? నువ్వు only for your own satisfaction, that is touch the house of God. మీ సొంత సంతృప్తి కోసం దేవుని ఇంట్లో కాలు పెడితే చాలు అనుకోవడానికి కోసం. Come to the house of God to see the beauty of Jesus. దేవుని యొక్క మందిరములోకి ఎందుకు రావాలనంటే యేసయ్య యొక్క సౌందర్యాన్ని చూడడానికి రండి. In case you don't find your presence, feel your presence, inquire, where are you? ఒకవేళ ఆయన సన్నిధానం మీరు చూడలేకపోతే, అనుభవించలేకపోతే విచారణ చేయండి, అడగండి. Lord, I am not able to see your beauty. దేవా నీ సౌందర్యం చూడలేకపోతున్నాను. Where is your face? Show me your face. దేవా నీ ముఖం ఎక్కడ నాకు చూపించుము. Moses said, Lord, show me your face. మోషే అడుగుతున్నాడు, నీ ముఖము చూపించుమని. Yes, you are not satisfied by being with him for 80 days in the mountain. ఐక కొండ మీద 80 దినములు గడిపింది సరిపోలేదు మోషేకు. He spoke to him face to face, but he never saw his face. ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాడు కానీ ఎన్నడూ ముఖమును నేరుగా చూడలేదు. So suddenly he developed a desire. అకస్మాత్తుగా ఒక ఆశను Lord, I want to see your glory. దేవా నీ మహిమను చూడగోరుచున్నాను. But the Old Testament God said, no, you cannot see my face or my glory. పాత నిబంధనలో దేవుడు చెప్పి ఉన్నాడు, నా ముఖాన్ని చూడలేవు, నా మహిమను నువ్వు చూడలేవు. So when you come to the presence of God, learn it. Then only the house will become truly the house of God. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ నేర్చుకోండి, అప్పుడే దేవుని యొక్క మందిరము నిజమైన దేవుని ఆలయముగా కనబడును. In Psalm 29 verse 9. 29వ కీర్తన 9వ వాక్యము. After coming to the house of God, దేవుని యొక్క మందిరముకు వచ్చిన తర్వాత every person must speak
ప్రతి ఒక్కరు మాట్లాడవలెను. Of God's glory and not your glory or others' glory. దేవుని యొక్క ప్రభావ మహత్యాల గురించి మనం మాట్లాడుకోవాలని కానీ ఇతరుల యొక్క మహిమల గురించి మాట్లాడుకోకూడదు. Sorry, sometimes I speak about my own personal experiences, not to say that I am a very big man and you are all useless people. నేనేదో పెద్దవాడిని చూపించుకోవడం కోసం కాదు, నా వ్యక్తిగత అనుభవాలు మీతో పంచుకోవాలని చెప్తున్నాను కాబట్టి నన్ను క్షమించుకోండి. Only to inspire you by my own experiences. నా యొక్క అనుభవాలను మీరు విని వాటి మూలంగా మీరు ప్రోత్సాహపరచబడండి. Encourage all the children, youngsters. పిల్లల్ని యవనస్తుల్ని ప్రోత్సాహపరచుచున్నాను. How they should bring up their life. వారు ఏ విధంగా తమ జీవితాన్ని కట్టి లేపుకొనవలెను. Not for a pride that I am a very big man. I was very, I born in a good family. I had a good upbringing. Not for that. మంచి కుటుంబంలో పుట్టాను, మంచి పెంపుడుతో నన్ను పెంచున్నారని చెప్పి ఇవన్నీ చూపించుకోవడానికి అతిశయపట్టుకో కాదు నేను ఇవన్నీ చెప్పుచున్నది. In the temple everyone must speak of God's glory. దేవుని యొక్క ఆలయంలో అందరూ దేవుని యొక్క ప్రభావ మహత్యాల గురించే మాట్లాడవలెను. You must see God's glory and you speak about God's glory. దేవుని యొక్క మహిమను చూడవలెను, మహిమ గురించే మాట్లాడుకొనవలెను. Yes, because that only God will be highly delighted. అప్పుడు దానిలో మాత్రమే దేవుడు ఆనందించే దేవుడై ఉన్నారు. Don't speak about yourself. మిమ్మల్ని గురించి మీరు Don't మాట్లాడుకోవద్దు. speak about others. ఇతరుల గురించి మాట్లాడుకోవద్దు. Always speak about God's glory. ఎల్లప్పుడూ దేవుని మహిమ గురించే మాట్లాడండి. In 48 verse 9. 48వ కీర్తన 9వ వాక్యము. When you come to the presence of God, if you want to speak about His glory, you must always remember His kindness, whatever He has shown to you. దేవుని ఆలయంలో దేవుని గురించి మాట్లాడుకోవడానికి ఎల్లప్పుడూ దేవుని యొక్క కనికరముల గురించి మనం ధ్యానించువారమై ఉండవలెను. In Psalm 65 verse 4. 65వ కీర్తన 4వ వాక్యంలో we must be satisfied with the goodness of God in the house of God. దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి మేలు చేత తృప్తి పొందవలెను. Yes, God goodness is very very important. అవును, దేవుని యొక్క మేలు ఎంత అవసరమై ఉన్నది. In Romans 11 chapter Paul says. రోమా 11వ అధ్యాయంలో పౌలు చెప్పుచున్నాడు. Yes, you must know the goodness and the severity of God. దేవుని యొక్క మంచితనమును మీరు గుర్తిరగవలెను. Yes, toward you goodness because you obeyed the word of God. నీవు దేవుని యొక్క వాక్యమును నమ్మి ఉన్నందువలన నీ మీద దేవుని యొక్క అనుగ్రహము మంచితనము. You took baptism, you received the anointing. నీవు అభిషేకం పొందుకొని ఉన్నావు. You come to worship God. దేవుని ఆరాధించడానికి వచ్చి ఉన్నావు. Therefore experience God's goodness in all your ways. కావున ప్రతి మార్గంలో దేవుని అనుగ్రహాన్ని నువ్వు అనుభవించుము. God's goodness is otherwise called God's presence. దేవుని యొక్క అనుగ్రహం అనగా మరొక మాట దేవుని సన్నిధానము. Once Moses prayed. ఒకసారి మోషే ప్రార్థించాడు. Lord, your presence should go with me. దేవా నీ సన్నిధి నాతో రానిము. What did God say? దేవుడు ఏం చెప్పి ఉన్నారు? Yes. అవును. I'll make my goodness to pass before me. ఇదిగో నా మంచితనం అంతటిని ఎదుట నేను కనబరచెదను. You go ahead. నువ్వు ముందుకు వెళ్ళుము. So where the presence of God is there you can experience God's goodness. దేవునికి సన్నిధి ఇక్కడ కనబడును, అక్కడ దేవునికి అనుగ్రహము లేక మంచితనము కనబడును. He'll always do good to you. ఎల్లప్పుడూ నీకు ఆయన మంచి మేలే చేయును. All things work together for good to those who love God. దేవుని ప్రేమించు వారికి సమస్త కార్యములు మేలు కొరకు సమకూడి జరుగుచున్నవి. Romans 8:28. రోమా 8:28. Without God's goodness we will perish. దేవుని యొక్క మేలు లేకుండా మనం నశించిపోవుదుము. And therefore Moses made the prayer, without your presence don't take me ahead. అందువల్ల మోషే ప్రార్థిస్తున్నాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకొని పోకుము. David experienced God's goodness. దావీదు దేవుని యొక్క మేలు అనుభవించున్నాడు. Therefore 23:6 he says. అందువల్ల 23వ కీర్తన 6వ వాక్యంలో చెప్పుచున్నాడు. Surely goodness and mercy will follow me all the days of my life. నిశ్చయముగానే నేను నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. Yes, and I'll dwell in the house of God for ever and ever. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. For me to dwell in the house of God, the faith of I must experience God's goodness. దేవుని యొక్క మందిరములో విశ్వాసగృహములో జీవించాలంటే దేవుని యొక్క మేలు నేను అనుభవించవలెను. Goodness is one of God's divine characteristics. మేలు అని చెప్పినప్పుడు దేవుని యొక్క దివ్య స్వభావములో ఒకటై ఉన్నది. God should never do any evil to us. దేవుడు ఎన్నడూ మనకు కీడు చేయరు. But we must learn to continue in His goodness. అయితే ఆయన మేలు పొందట్లో మనం కొనసాగించు వారమై ఉండవలెను. Otherwise we will face God's judgment. లేనట్లయితే దేవుని న్యాయ తీర్పును పొందుదుము. So pray for God's goodness. With goodness He will satisfy your soul. కాబట్టి దేవుని మేలు కొరకు మీరు ప్రార్థించండి, మేలు చేత మీ హృదయములను తృప్తి పరచుదురు. Psalm 68:29. 68వ కీర్తన 29వ వాక్యము. In the house of God దేవుని ఆలయములో the kings will bring presents. రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. Kings will bring presents. రాజులు నీకు యొద్దకు కానుకలు తెచ్చెదరు. The Old Testament kings and princes must bring a bull for sacrifice. పాత నిబంధన కాలంలో చూసినప్పుడు రాజులైన వారు రాకుమారులైన వారు బలి అర్పించు నిమిత్తము వారు కోడె దూడలను తీసుకుని రావలెను. By the anointing God had made us all kings and priests. ఆ అభిషేకం మూలంగా దేవుడు మనల్ని యాజకులుగా రాజులుగా చేసి ఉన్నారు. If you are a king, when you come to the house of God, you cannot bring a lamb for sacrifice. నువ్వు ఒక రాజు అయితే దేవుని మందిరం వస్తున్నప్పుడు ఒక గొర్రె పిల్లని తీసుకుని రాకూడదు. You cannot bring a pigeon for sacrifice. నీవు బలి అర్పించు నిమిత్తము ఒక పావురపు పిల్లని తీసుకుని రాకూడదు. Pigeon was for poor people.
పావురపు పిల్ల అనేది పేదవారి కోసమే. The mother of Jesus was a poor lady. యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా పేదరాలు. For her purification she brought only pigeons. శుద్ధీకరణ నిమిత్తము పావురపు పిల్లల్ని తీసుకుని వచ్చినది. And little better people they bring a lamb. ఇంకను కొంచెము మేలైన వారు గొర్రెలను తీసుకుని వచ్చేదరు. Little more better people they bring a sheep or goat. ఇంకను కొంచెము ధనవంతులైన వారు గొర్రెను కానీ లేనట్లయితే పొట్టేళ్ళను కానీ తీసుకుని వచ్చేదరు. Whereas for a king, ఒక రాజు గాని, a priest, ఒక యాజకుడు గాని, and a prince, and a king, ఒక రాజు, priest and రాకుమారుడు గాని, రాజు గాని, and these three people must bring only bull. యాజకుడు గాని వచ్చినట్లయితే కోడె దూడనే తీసుకుని రావాలిను. Otherwise they will not be acceptable in the Old Testament. లేనట్లయితే పాత నిబంధనలో వారికి బలి అంగీకరించబడదు. The kings must offer the bull. ఎల్లప్పుడూ రాజులు బలులు అర్పించవలెను. Priests must offer the bull. యాజకులు కూడా కోడె దూడలను అర్పించవలెను. Princes must also offer the bull. రాకుమారులు కూడా కోడె దూడలను అర్పించవలెను. Say, according to the status God has kept you in the house of God, you must bring sacrifice. ఏక స్థాయిలో నేను దేవుని మందిరములో ఉంచుచున్నారో ఆ స్థాయి ప్రకారంగా నువ్వు బలి అర్పించవలెను. Don't look to other people. ఇతరులను నువ్వు చూడవద్దు. If I am a servant of God living in the house of God for 40 years, నేను దేవుని సేవకునిగా దేవునికి ఇంటిలో 40 సంవత్సరాలుగా జీవిస్తున్న వ్యక్తినైతే, by experience became a king or a priest. నాకు అనుభవపూర్వకంగా నేను యాజకునిగా రాజుగా మార్చబడి ఉన్నాను. No, I cannot offer a lamb as a poor man. నేను ఒక పేదవాని వలె గొర్రె పిల్లను అర్పించకూడదు. So according to my status I have to pray. నా స్థాయి తగిన విధంగా నేను ప్రార్థించాలి. To be very frank, నేను వాస్తవంగా చెప్పాలంటే till the recent past, just 1 year, ఇక గత 1 సంవత్సరం వరకు కూడా when for sanctification prayers, if everybody is praying for 3 days, I'll pray for 5 days. శుద్ధీకరణ కూటాలు అందరూ 3 రోజులు ప్రార్థన చేస్తే నేను 5 రోజులు ప్రార్థన చేసుకుంటాను. The faith of my sisters and others are all rising about 4 o'clock praising, I'll rise about 3 o'clock. ఉదయకాలం 4 గంటల స్తోత్ర ప్రార్థనకు అందరూ సహోదరులు సేవకులు లేచినట్లయితే నేను 3 గంటలకే లేచేదను. God gave me that vision. దేవుడు అటువంటి దర్శనాన్ని నాకు ఇచ్చి For ఉన్నారు. my status, నా స్థాయికి తగిన విధంగా Christopher is praying for half an hour, I must pray at about 2 hours. క్రిస్టోఫర్ బ్రదర్ అరగంట సేవ ప్రార్థిస్తే నేను నా యొక్క స్థాయికి తగిన విధంగా 2 గంటలు ప్రార్థించవలెను. If a sister is praying for 10 minutes, I must pray for at least 10 hours. సిస్టర్లు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే నేను నా స్థాయికి తగిన విధముగా 10 గంటలు ప్రార్థించవలెను. My princess must offer more. నా యొక్క రాజకుమారుడు Kings must offer more according to their status. యాజకులు అధికంగా చెల్లించువారై ఉండవలెను. And then only God will honor us. అందువల్ల అప్పుడే దేవుడు గణపరచుదురు. The Bible says when the kings they come to the house of God, they'll bring big presents. రాజులు దేవునికి మందిరంకి వచ్చినప్పుడు గొప్ప కానుకలు తీసుకుని వచ్చేదరు. They must offer more than ordinary people. That's my point to say. సామాన్యమైన జనుల కంటే అధికముగా వాళ్ళు అర్పించవలెను అనేది నేను విషయమై ఉన్నది. Senior believers must be exemplary. అధిక అనుభవం కలిగినటువంటి విశ్వాసులైన వారు మాదిరిగా ఉండవలెను. You cannot come like a new soul. కొత్త ఆత్మలాగా మీరు రాకూడదు. 11 o'clock come sit there in a corner or stand there outside without seeing God's face. 11 గంటలకే వచ్చుట, ఏ విధంగా మూల కూర్చునుట, వెనక కూర్చునుట, దేవుని ముఖాన్ని చూడకుండా పోవుట. Yes, without meeting even the pastor, they'll rush away. They'll run away. కనీసం పాస్టర్ గారిని కూడా కలవకుండానే వారు వెళ్ళిపోతున్నారు. They never say even a praise the Lord. కనీసం స్తోత్రం కూడా ప్రైజ్ లార్డ్ కూడా చెప్పుట లేదు. They think that my duty is over. నా డ్యూటీ అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్నారు. Yes, so in all this we must rectify our lives. ఈ అన్నిటి విషయంలో మన జీవితాలు సరి చేసుకొనవలెను. Otherwise coming to the house of God will become senseless. లేనట్లయితే దేవునికి మందిరంలో వచ్చుట అనేది అర్థపూరితముగా ఉండదు. According to your experience, your status, your knowledge, your wisdom, your prudence and your capacity, now God expects from you great things. మీకు అనుభవానికి తగిన విధంగా, మీ జ్ఞానానికి తగిన విధంగా, మీకు హోదాకి, మీ పరిస్థితికి, మీకు స్థాయికి, మీకు జ్ఞానమునకు తగిన విధంగా దేవుడు బలులను మీ ఎదురు చూచును. Psalm 138 verse 2. 138వ కీర్తన 2వ వాక్యము. David was the only man in the Bible who had a great love for the house of God. దేవుని యొక్క మందిరమును గురించినటువంటి అధిక వాంఛగల ఏకైక వ్యక్తి దావీదు మహారాజు అయి ఉన్నాడు. He has written all personal experiences. అందువల్ల తన వ్యక్తిగత అనుభవాలను వ్రాయిచున్నాడు. We must learn from him about now the vision regarding the house of God. దేవుని యొక్క మందిరం గురించిన దర్శనమును అతని యొద్ద నుండి మనం అనేక కార్యములు నేర్చుకొనవలెను. He says worship toward the holy temple. ఇదిగో నీ పరిశుద్ధాలయం తట్టు చూచి నేను నమస్కారము చేయుచున్నాను. House of God is a place of worship. దేవుని యొక్క పరిశుద్ధాలయము నమస్కారము తగిన యోగ్యమైనది. You come to the house of God not for a prayer meeting. దేవుని యొక్క మందిరమునకు ఏదో ప్రార్థన కూటమి కొరకు కాదు. Not just to give a testimony. ఏదో సాక్ష్యం చెప్పుట కొరకు మాత్రమే Not కాదు. just to have a one time meal. ఏదో ఒకసారి భోజనం తిని వెళ్ళిపోవట కొరకు కాదు. House of God is a place of worship. People must come and high praises. You must learn to worship God. దేవుని యొక్క మందిరం అని చెప్పినప్పుడు ఆరాధించే స్థలము ఉన్నతమైనటువంటి స్తోత్రములతో ఆరాధించే వ్యక్తిగా కనబడవలెను. And you must learn to worship God in the beauty of holiness. పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని హోగ నమస్కారము మనం చేయవలెను. With utmost perfection. మీరు సంపూర్ణతతో మనం ఆరాధించవలెను. Holiness in character, holiness in keeping the law.
దేవుని యొక్క మన స్వభావంలో పరిశుద్ధత, దేవుని ఆజ్ఞలు పాటించడంలో పరిశుద్ధత. Yeah, that kind of worship is what God wants. అటువంటి ఆరాధన దేవుడు కోరుచున్నారు. In the worship there must singing. ఆరాధనలో పాటలు ఉండాలి. And there must be rejoicing. ఆ సంతోషం ఉండాలి. And there must be clapping. మరియు చప్పట్లు కొట్టాలి. There must be instruments. మరియు వాయిద్యములు వాయించాలి. Yes, with great joy and gladness you must worship God. గొప్ప సంతోషముతో ఆనందముతో దేవుని ఆరాధించి మహిమపరచవలెను. Many believers when they come here they'll cry in the house of God. అనేక When they give testimony they'll weep. అనేక మంది విశ్వాసులైన ఇక్కడికి వచ్చి దేవుని మందిరంకి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. But Bible says rejoice evermore. కానీ దేవుని మందిరం వాక్యం చెప్పుచున్నది ఎల్లప్పుడూ సంతోషించుడి. The joy of the Lord is your strength. యెహోవాయందు ఆనందమే మన బలమై ఉన్నది. Spiritually the joy in the Holy Spirit is experience of heaven. ఆత్మీయంగా చూసినప్పుడు పరిశుద్ధాత్మయందు ఆనందమే పరలోకపు అనుభూతి అయి ఉన్నది. And therefore true worshippers must worship God in truth and in spirit. అందువలన నిజముగా ఆరాధించువారు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. Learn to worship God in the spirit. దేవుని ఆత్మతో ఆరాధించడం నేర్చుకొనవలెను. That will enlighten your eyes of understanding. అదే మీకు మనోనేత్రములను ప్రకాశింపచేయును. Worship the Lord in the spirit will transform your life. కాబట్టి పరిశుద్ధ అలంకారమును ధరించుకొని ఆరాధించినప్పుడు మీ జీవితము మార్పు నొందును. Again he say praise him for his loving kindness and he will magnify his word. నీ కృపా సత్యమును బట్టి నీ నామమున కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. నీ నామమును గొప్ప చేయుచున్నాను. When you praise God, నువ్వు దేవుని స్తుతించినప్పుడు, when you magnify God, దేవుని మహిమపరిచినప్పుడు he will magnify his word to you. ఆయన తన యొక్క వాక్యమును నీకు హెచ్చుగా అనుగ్రహించును. That he will make you understand the seriousness of his word, the importance of his word, అనగా దేవుని the power of his word. ప్రాముఖ్యతను శక్తిని నీకు బయలుపరచుదురు. Therefore you come to the house of God to hear the counsel of God. కాబట్టి దేవుని ఆలయమునకు దేవుని ఆలోచన వినడానికి రండి. Now fifth point. 5వ అంశం. In Jonah chapter 2 verse 7. యోనా 2వ అధ్యాయము 7వ Bible says వాక్యం. when he was totally fainted, అతడు పూర్తిగా మూర్ఛిల్లిపోయినప్పుడు యోనా విషయంలో మనం చదువుతున్నాము. he prayed to God who was in his holy temple. పరిశుద్ధాలయంలో ఉన్న దేవునికి అతను ప్రార్థించిన వ్యక్తిగా You కనబడుచున్నాడు. all know the story of Jonah. మీరందరికీ యోనా యొక్క కథ తెలియను. He almost lost his life. అతను పూర్తిగా తన జీవితాన్ని కోల్పోయి ఉన్నాడు. He had no hope of survival. అతను బ్రతుకుతాడన్న నిరీక్షణ కోల్పోయి ఉన్నాడు. But he looked to God when he was the belly of the fish. అతడు మత్స్యపు కడుపులో నుండి దేవుని తట్టు చూసి మొరపెట్టుచున్నాడు. Oh, God is in the holy temple. దేవుడైన పరిశుద్ధాలయంలో ఎలాగున్నాడని చూస్తున్నాడు. If I call upon him, ఆయన తట్టు చూసి మొరపెట్టినప్పుడు he will deliver me. ఆయన నాకు నన్ను విడుదల చేయును. Yes, whenever you are in a distress, in any place, ఏ స్థలంలో నువ్వు శ్రమల్లో నువ్వు దేవునికి మొరపెట్టుచున్నప్పుడు remember God who is in his holy temple. పరిశుద్ధాలయంలో ఉన్న దేవుని జ్ఞాపకం చేసుకో. You offer sacrifices of your praise. నీకు స్తోత్రముల యొక్క బలులు అర్పించుము. From his holy temple he will send an answer to you all your problems or all your queries. ఆయన పరిశుద్ధాలయంలో నుండి నీ సమస్యలన్నిటికీ నీ కార్యములన్నిటికీ నీ జవాబును అనుగ్రహించును. In Matthew 12 verse 6, మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వాక్యం చూసినప్పుడు Jesus said, I am greater than the temple. యేసు ప్రభు చెప్పుచున్నాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. The temple who is great? ఆ దేవాలయంలో ఎవరు గొప్పవాడై ఉన్నారు? Not Appachan and Ammachi. అప్పచ్చని అమ్మచ్చి కాదు. TP people will be mad after them. టీపీఎం వారు వారి పెచ్చిపట్టి ఉన్నారు. Don't do that in near future, in the future. రాబో భవిష్యత్తులో ఆ విధంగా చేయవద్దు. In the cursed is a man who trusts in man, Bible says. మనుషులందు నమ్మకించువాడు శాపగ్రస్తుడనే వాక్యం చెప్పుచున్నది. Frankly speaking, I don't trust in the mercy of anybody. వాస్తవంగా చెప్పాలంటే ఎవరి కనికరాలను నేను ఎదురు చూడను, వారి మీద ఆశ్రయించను. కానీ నాకు జన్మనిచ్చిన దేవుడు, he made me alive, నన్ను సజీవంగా ఉంచిన దేవుడు, the ministry, నన్ను సేవలో నిలిపిన దేవుడు, my grace, దేవుడే కృపను గురించును. forgive all my sins by his mercy, నా పాపములన్నీ తన కరుణ చొప్పున క్షమించిన దేవుడు, protect me, sustaining me, మన బ్రతికించుచున్నాడు, నడిపించుచున్నాడు, speaking to me, answering my prayers. Who is greater than that in the world? నాతో మాట్లాడుచున్నాడు, నా ప్రార్థనకు జవాబిస్తున్నారు. ఈ లోకంలో అట్టి కార్యములు చేయగల వారు ఎవరున్నారు? God is for me, who is against me? దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? So that kind of feeling everybody should have. అటువంటి ఒక భావనలే అందరిలో ఉండవలేను. Then only you can truly worship God. అప్పుడు మాత్రమే నిజంగా దేవుని ఆరాధించగలుగుతాం. Praying for you is our fundamental duty. నీ కొరకు నువ్వు ప్రార్థించుకోవటం అనేది నీకు ఇవ్వబడిన కర్తవ్యం అయ్యున్నది. You don't have to tell us, Pastor, pray for this, pray for that. పాస్టర్ గారు మా కోసం ప్రార్థించండి చెప్పనక్కర్లేదు. Understand me? Samuel says, if I don't pray for you, I sin against God. సమూయేలు చెప్పుచున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానుట వలన నేను దేవునికి విరోధంగా పాపము చేసిన వాడనగుదును. I will invoke God's judgment if I don't pray for you. నేను మీ కోసం ప్రార్థన చేయకపోతే దేవునికి న్యాయ తీర్పు నా మీదకి రప్పించుకొందును. At least for my own righteousness sake, I am supposed to
I am compelled to pray for you all. నా యొక్క స్వంత నీతి కొరకైన కనీసము నేను మీకోసం ప్రార్థించబద్ధుడినై ఉన్నాను. Yes, not because of your request we are praying, not because of your love we are praying. ఏదో మీరు Even if you hate us, we'll pray. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని ప్రార్థించడం కాదు, మిమ్మల్ని ద్వేషించినా మేము మీకోసం నిశ్చయంగా ప్రార్థించదము. Thereby we want to be very righteous before God. ఎందువల్లంటే దేవుని ఎదుట నీతిమంతులుగా అగపడ కోరుచున్నాము. The word of God says, I look for a man to stand in the gap to make intercession on behalf of my people. I found none. జనుల పక్షంగా విజ్ఞాపన చేయుటకు బద్దలైన సందులో నిలుచుటకు ఒక వ్యక్తిని ఎదురు చూసి ఉన్నాను, కానీ ఎవరు నాకు కనబడలేదు. So don't be worried that we are not loving you, we are not caring for you, we are not praying for you. We do it, but we don't let it show to you. మిమ్మల్ని ప్రేమించట్లేదనో మీ కొరకు ప్రార్థన చేయట్లేదనో మీ కొరకు చింతపడట్లేదనో అనుకోవద్దు. నిశ్చయంగా మీకోసం మేము ప్రార్థించు వారమై ఉన్నాము. Read 1 Samuel chapter 12 verse. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో వాక్యం చదవండి. If I don't pray for you, I sin against God. నేను మీ కొరకు ప్రార్థించడం 12:23. Moreover, as for me, God forbid that I should sin against the God in ceasing to pray for you. If I cease to pray for you, I sin against God. ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడని అగుదును. All the workers must remember that. సేవకులందరూ దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. Don't love the people. We are not after you for your money. I can work and earn money even today. జనులకు మేము ప్రేమించడం లేదని కాదు, మీ డబ్బులు వెనకాల మేము లేము. Yes, no, we are not scared. మేము భయపడటం లేదు. Always remember. ఎల్లప్పుడూ జ్ఞాపకం అందించుకోండి. God called us to teach the church. దేవుడు మమ్మలను Lead సంఘముకు the church towards perfection. To teach them the doctrines. సంఘములకు ఉపదేశములు బోధించి దేవుని To సంపూర్ణ give the church the counsel of God. దేవునికి ఆలోచన సంఘములకు To బయలుపరచాలని, pray for the church. సంఘం కొరకు ప్రార్థించాలని. If we don't do that, we are guilty before God. We will be punished. We will be punished. ఆ విధంగా మీకోసం మేము ప్రార్థన చేయకపోతే మా దేవుని ఎదుట మేము నేరస్తులుగా దోషులుగా కనబడుచున్నాము. We counsel to you because your life should not perish. మీ జీవితం నశించిపోకూడదనే మీకు ఆలోచనలు చెప్పుచున్నాము. Jonah, when he was in great distress, యోనా గొప్ప శ్రమలో ఉంటున్నప్పుడు he remembered God. దేవుని జ్ఞాపకం చేసుకుని He saw ఉన్నాడు. God in the holy temple. పరిశుద్ధాలయంలో దేవుని చూచుచున్నాడు. He cried to him. దేవుని చూసి మొరపెట్టుచున్నాడు. God commanded the fish to vomit him in Nineveh. దేవుడు ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించున్నాడు. ఆ మత్స్యం యోనాను వాంతి The చేసి time of distress, if you call upon God, He will bring you to the desert harbor. ఎప్పుడైతే నీవు శ్రమలో దేవునికి మొరపెడుచున్నాడు, అప్పుడు నువ్వు కోరినటువంటి రేవునకు దేవుని తీసుకుని వచ్చి చేర్చును. No matter you are in the depth of the ocean, ఒకవేళ నీవు ఆ సముద్ర గాధములో మరణావస్థలో your ఉండవచ్చును. cry will be answered. So in this place, you come and cry to God that He may bring you to the right place. తప్పకుండా ఈ స్థలమందు వచ్చి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిశ్చయంగా నీ మొరల దేవుడు ఆలకించుదురు. In the house of God, all the sick people must be healed. దేవుని ఆలయంలో దేవునికి ఇంటిలో వ్యాధిగ్రస్తులందరూ స్వస్థత నొందవలెను. Matthew 21:14. మత్తయి సువార్త 21:14. The blind and the lame were healed in the house of God. దేవుని ఆలయంలో గుడ్డివారు కుంటివారు స్వస్థత నొంది ఉన్నారు. Not only literally blind and lame people, అక్షరానుసారమైన గుడ్డివారు కుంటివారు మాత్రమే కాకుండా there are many people spiritually they are blind. అనేక మంది ఆత్మీయంగా గుడ్డివారుగా ఉంటున్నారు. Spiritually they are limping. They are not able to walk properly. ఆత్మీయంగా కుంటివారుగా కుంటుతూ నడుస్తున్నారు, సరిగ్గా నడవలేకపోతున్నారు. Their cry also will be answered. వారికి మరొకటి ఆలకించబడును. Point number 7. 7వ అంశము, In the house of God there must be teachings. దేవుని గృహములో బోధనలు ఉండవలెను. Read 12:35. 12వ అధ్యాయము 35వ వాక్యము. Mark 12:35. మార్కు 12:35. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి. Also 14:49. 14వ అధ్యాయము 49వ వాక్యము కూడా. నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనము నెరవేరునట్లు. In the house of God there will be teachings. దేవుని యొక్క దేవాలయములో బోధ కనబడుచున్నది. Jesus used to come to the temple early in the morning యేసు ప్రభు ప్రాతకాలమునే దేవాలయమునకు వచ్చేటి వారు and to teach the people all the doctrines about the kingdom of heaven. దేవుని రాజ్యమును గురించిన ఉపదేశాలన్నీ కూడా యేసయ్య బోధ చేసేవారు. We call you or we summon you to the church on Wednesdays and Sundays and morning and evening and all, and we conduct special meetings, Bible studies. Why? బుధవారం We need రోజు to give you God's word and counsel. దేవుని యొక్క వాక్కులను దేవుని యొక్క ఆలోచనలు మీకు ఇచ్చిన నిమిత్తమే బుధవారం రోజు ఆదివారం రోజు ప్రత్యేకమైన వేద పంట కూటములు పెట్టి మిమ్మల్ని రమ్మని చెప్పి పిలుచుచున్నాము. When you come to the house of God you must see heavenly visions. దేవుని యొక్క గృహములకు వచ్చినప్పుడు పరలోకపు దర్శనములు మీరు చూచువారుగా ఉండవలెను. Luke 1:22. లూకా సువార్త 1వ అధ్యాయం 22వ వాక్యము. Zechariah saw a vision in the temple of God. జకరియా దేవుని ఆలయంలో దర్శనములు చూచుచున్నాడు. The early days in our mission I have seen. ప్రారంభ దినాల్లో మన యొక్క సంఘములో నేను చూచుచున్నాను. Workers and believers when they are in the meeting they will get up and give a testimony.
testimony. When I was in the meeting praying, I saw a vision. సేవకుల God spoke to me విశ్వాసులు like this. లేచి సాక్ష్యం చెప్పేవారు కూటమిలో ఉంటుండగా నాకు దర్శనం కలిగినది దేవుడు మాట్లాడి ఉన్నారని సాక్ష్యం Nowadays చెప్పారు. we are deprived of all the glorious experiences. ఈ దినాల్లో ఇటువంటి మహిమగల అనుభవాలన్నీ కూడా లేకుండా పోవచ్చున్నవి. No visionaries in the church. ఎటువంటి ఒక దర్శనం చూచువారు లేరు. Young people must see visions. యవనస్తులు దర్శనాలు చూడవలెను. Old people must see dreams. వృద్ధులు కలలు కనవలెను. Pray for all these things. May big revival come in our church. ఇటువంటి కార్యముల కొరకు ప్రార్థించవలెను. గొప్ప ఉత్సవం సంఘంలో కలగవలెను. Don't simply come for namesake. ఏదో నామకార్థంగా మాత్రం రావద్దు. You must see visions and dreams. మీరు దర్శనంలో చూడవలెను, కలలు కనవలెను. God is able to give you that. దేవుడు మీకు అన్ని ఇచ్చుటకు శక్తిమంతుడై ఉన్నారు. Encourage the church. సంఘము నేను ప్రోత్సాహపరచుచున్నాను. That's a gift God has given to you for the furtherance of the spiritual growth of the church. సంఘం యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవుడు మీకు ఇచ్చే వరములను మనం ఉపయోగించుకోవలెను. In the house of God you must come for fastings and prayers. దేవుని యొక్క ఆలయములో మనము ఉపవాసము నుండి ప్రార్థించుటకే రావలెను. In chapter 2 verse 37. లూకాసు వార్త 2:37 వాక్యము. We read about a prophetess called Annas. ఒక అన్న అనే ప్రవక్త గురించి చూస్తున్నాము. She served God ఆమె దేవుని పరిచర్య చేసి ఉన్నది. with fastings and prayers. ఉపవాసముతోను ప్రార్థనలతో గడిపి ఉన్నది. One was better praying. One was better coming to the house of God to praise. దేవుని సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేయడం గల ఒక ఉద్దేశం ఏమనగా But fastings and prayers is very important. మన ఉపవాసముతో ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైన ఉన్నది. They were the saints of God has arranged for Wednesday morning fasting, Saturday morning prayer fasting, Saturday night fasting. Fastings are very important. Don't be either ignorant about it or don't be in such a way that you never value these fasting prayers. అందువల్ల పరిశుద్ధులైన వారు ఉపవాస ప్రార్థనలు మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. బుధవారం ఉదయకాలము, శనివారం ఉదయకాలము, మిగిలినటువంటి Good దినములలో believers must fast at least 3 times a week. కానీ మంచి విశ్వాసులైన వారు వారములకు 3 సార్లు ఉపవాసం ఉండవలెను. Otherwise you can't go to heaven. లేనట్లయితే మనం పరలోకానికి వెళ్ళలేము. I took baptism on the 1st of January 1971. నేను బాప్తిసమును 1971వ సంవత్సరము జనవరి 1వ తారీఖున తీసుకుని ఉన్నాను. Since then till today the 3 time fasting I had never lapsed. అప్పటి నుండి ఇప్పటి వరకు వారములకు 3 పర్యాలు ఉపవాసము నేను మానివేయలేదు. I have done more only, but minimum. Why? Because I had a vision. అంతకంటే అధికంగా చేసి ఉన్నాను. ఎందువల్ల నాకు దర్శనం నాకు కలదు. If a righteousness does not exceed the righteousness of the Pharisees, you will in no way enter into God's kingdom. పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధిగమించినట్లయితే మీరు ఎన్నడూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. Yes, therefore God has given a good strength. అందువల్ల దేవుడు ఒక మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నారు, మంచి బలం ఇచ్చి ఉన్నారు. In fasting there are a lot of blessings. ఉపవాసంలో అనేకమైన ఆశీర్వాదములు ఉన్నవి. God grant you good health. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఉన్నారు. You will never fall sick. Even if fall sick, God will raise you up. ఇంతవరకు నేను వ్యాధి పడలేదు, వ్యాధి పడి నా ప్రభువు నన్ను లేపుచున్న వారై ఉన్నారు. I told a testimony of our mother in the morning. నేను ఉదయకాలం ముందు నేను She సాక్ష్యం said, చెప్పాను. what sin have I done? Why did you break my leg? ఏ పాపం చేసి ఉన్నాను, నన్ను ఎందుకు ఈ విధంగా నల్లగొట్టుచున్నారు? Immediately God healed her. ఆ కాలు నిమిత్తం అడిగి ఉన్నది. వెంటనే ఆమె దేవుడు స్వస్థపరిచి ఉన్నారు. Immediately she was healed. వెంటనే ఆమె స్వస్థపరిచి ఉన్నారు. Maintain a good conscience that you keep all God given commandments so that there may be a command in your prayers. కాబట్టి దేవుని ఆజ్ఞలు గైకొనచ్చు ప్రార్థనలో మీరు ఆజ్ఞాపించేవారుగా ఉండవలెను. Yes, once there was a rain in Pastor Freddie Paul was about to preach. పాస్టర్ ఫ్రెడ్డీ పాల్ గారు ప్రసంగించనై ఉన్నారు. అట్టి సమయంలో వర్షము వచ్చి ఉన్నది. Yes, and all the people were panicked. అందరూ కూడా చాలా బాధ నొంది ఉన్నారు. Standing on the pulpit he said, ఆయన స్టేజ్ మీద నిలబడి ఈ విధంగా చెప్పుచున్నారు, Michael, stop the rain. మిఖాయేలు వర్షమును ఆపుము. Straight away there's a big wind blew and carried away the black cloud. వెంటనే పెద్ద గాలి వీచింది, ఆ నల్లటి మేఘములను కొనిపోయినది. He had that faith. అటువంటి విశ్వాసం అతనిలో ఉండెను. In the which meeting? ఒంగోలు. In the Ongal meeting. పోయిన వారం జరిగిన ఒంగోలు కూటమిలోను We were praying for many days. అనేక దినములు ప్రార్థించుతూనే ఉండి ఉన్నాం. The brother himself said, Pastor, you asked me to have the meeting in open ground. There's a rainy season. I'm very scared, Pastor. I said, you go ahead, yeah, God is with us. అక్కడ ఉన్న బ్రదర్ కూడా చెప్పి ఉన్నారు, వర్షాకాలం పాస్టర్ గారు హాల్లో పెట్టుకుందాం అనుకుంటే మీరేమో బయట First day పెట్టమన్నారు. everything went smoothly. మొదటి రోజు బాగా జరిగిపోయింది కూటము. Second day, రెండవ రోజు it's rain. వర్షపు జల్లు, Only few drops. కొంత జల్లు మాత్రమే పడింది. I never cried like Pastor Freddie. నేను పాస్టర్ రెడ్డి గారిలాగా నేనేమి ప్రార్థించలేదు. I thought in my heart, Lord, according to your guidance, what do we arrange this meeting? దేవా నీ నడిపింపు ప్రకారం కదా ఈ కూటాలు ఏర్పాటు చేసినని మాత్రం అనుకుని ఉన్నాను. What do you want to put me to shame? మరి ఎందుకు ప్రభువా నన్ను సిగ్గుపరచుచున్నావు? Why this rain? What for? ఎందుకు ప్రభువా ఈ వర్షము ఎందుకొరకు? What have I done? నేనేం చేసి ఉన్నాను? In 2 minutes. 2 నిమిషాలు.
A wind blew and took away the crowd. ఒక గాలి వీచింది, వర్షము వెళ్ళిపోయినది. In the house of God we can see miracles. దేవుని ఆలయములో అద్భుతాలు చూడగలము. We must see visions. దర్శనములు చూడవలెను, కలలు కనవలెను. It all give us all a very big boost in our spiritual life. మనకి ఆత్మీయ జీవితంలో గొప్ప ప్రోత్సాహాన్ని ఇవన్నీ కూడా కలుగ చేయును. Fasting and prayers be very faithful. ఉపవాసముల్లో ప్రార్థనలో చాలా జాగ్రత్తగా నమ్మకంగా ఉండుడి. If you want to go to heaven, మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఇవి చేయాలి. if you give some lame excuse, I am very sick, I am very weak, if I don't fast, if I fast I will die, then you will die. నేను వ్యాధి, నేను బలహీనత, నేను చచ్చిపోతాను, కుంటి సాకులు చెప్పుకుంటా ఉంటే నిజంగానే చనిపోతారు. If you die in fasting you go to heaven. ఉపవాసంలో చనిపోతే పరలోకానికి వెళ్తారు, నిజమే. If you break the fasting you can go to hell easily. ఉపవాసంలో మీరు మరణించినట్లయితే పరలోకానికి వెళ్తారు. Don't give excuses to God about your ill health. అందువల్ల మీకు అనారోగ్యం గురించి దేవునికి సాకుపోకులు చెప్పవద్దు. If you remain faithful you will have faith to be healed and God will grant you that health also. మీరు నమ్మకంగా ఉన్నట్లయితే స్వస్థత నుండి విశ్వాసం దేవునికి అనుగ్రహించెదరు. ప్రభువు నిశ్చయంగా నిన్ను బాగు చేసెదరు. And on negative point, మరి యొక్క ప్రతికూలమైన అంశము, whenever you come to the house of God don't pray like the Pharisees. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా పరిసయ్యుని వలె ప్రార్థించవద్దు. Don't speak high about your own works. మీ క్రియల గురించి గొప్పగా చెప్పుకోవద్దు. He said I am praying, twice a week I fast, I give tithe of all my income, then why this trouble, why the blessing never come, why not getting a house, why no increment, why I am still unemployed. Don't question God. నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగములు కానుకలు చెల్లించుచున్నాను, అన్ని సరిగా చేయుచున్నాను, ఎందువల్ల నాకు ఇక లేమి, ఎందువల్ల నిరుద్యోగ సమస్య, ఎందువల్ల నాకు మేలు కలగట్లేదని చెప్పి దేవుని ప్రశ్నించేవారుగా ఉండవద్దు. In Hindi there's a saying, హిందీలో ఒక సామెత ఈ విధంగా ఉన్నది, ఇంతసార్ కా ఫల్ మీఠా, హిందుస్థాన్ కా ఫల్ మీఠా, ఇంతసార్ కనిపెట్టి చుండటం వల్ల వచ్చే ఫలము చాలా మధురముగా ఉండును. What is the meaning of it? దాని అర్థం ఏమై ఉన్నది? Anything that you get after a long wait, అధికంగా కనిపెట్టడం మూలంగా కలిగే ఒక మేలు, you'll get the best. అది శ్రేష్టమైనది దొరుకును. You'll get the best. అది శ్రేష్టమైనది దొరుకును. Abraham had a son after long waiting of 25 years. అబ్రహాము దాదాపు అనేక దినములు దీర్ఘకాలము 25 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత కుమారుడు, Through him he blessed the whole world. అతని మూలంగా లోకమంతని ఆశీర్వదించున్నారు. He sacrificed him. అతడు ఆ కుమారుని Only one బలిర్పించి, son. ఒకే ఒక కుమారుడు, Through him God blessed him. అతని మూలంగా దేవుడు ఆశీర్వదించున్నారు. So someday God may delay. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేయును. Read Luke 18:7. లూకా సువార్త 18:7 చదువుకుందాం. Though he bears long with you, though he bears long with you, ఆయన మీకు ఆలస్యం చేసినను he will do justice. 7 or 8. ఆయనకి న్యాయము తీర్చడా. 7వ వాక్యం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. And shall not God avenge his own elect, which cry day and night unto him, though he bear long with them? I tell you that he will avenge them speedily. Nevertheless, when the Son of Man cometh, shall he find faith in giving answer to a prayer he'll delay. ఒకవేళ నీకు జవాబునిచ్చే విషయంలో ఆలస్యం చేయనేమో. In give you a job he may delay. నీకు ఉద్యోగం విషయంలో ఆలస్యం చేయనేమో. In marriage he may delay. వివాహ విషయంలో ఆలస్యం జరుగును. To give you a house he may delay. ఇల్లు ఇచ్చే విషయంలో నీకు ఆలస్యం జరుగును. Yes, delay is not denial. Always write it down in the Bible. బైబిల్ అందరూ రాసుకోండి. ఆలస్యం అనేది అది నిరాకరించట కాదు. Delay is not denial. ఆ యొక్క ఆలస్యం అనేది నిరాకరణ కాదు. If he delay, he wants you to be very strong in your faith. ఆలస్యం చేయించున్నాడంటే విశ్వాసమును బలపరచబడాలని ఆలస్యం చేయించున్నాడు. Though he bears long, he will do justice. ఆయన దీర్ఘశాంతము చూపించి ఆలస్యం చేసినా నీకు న్యాయం తప్పకుండా తీర్చును. I was made a center pastor after 12 pastors who were junior to me were made. నాకంటే చిన్నవారైన 12 మంది పాస్టర్లు సెంటర్ పాస్టర్ అయిన తర్వాతనే నేను సెంటర్ పాస్టర్ అయి ఉన్నాను. They were 4 years, 3 years junior to me. I used to drive car for them. వారు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నాకంటే చిన్నవారు అయి ఉన్నారు. వారికి నేను కారు నడిపించేవాడిని. Yes, very happily I used to do. I never think you are my junior and I am under you. Why should I drive a car? Leave it. It's a ministry. నేను సంతోషంగా కారు నడిపేవాడిని. నువ్వు నాకు జూనియర్, నేను ఎందుకు నడిపించాలని ఎన్నడూ అనుకోలేదు. సంతోషంగా సేవ చేసేవాడిని. Yes, and all those who were ordained before me, 8 of them out of the 12, 8 of them died. నాకంటే ముందుగా పాస్టర్ సెంటర్ పాస్టర్ అభిషేకించబడిన వారిలో 12 మందిలో 8 మంది చనిపోయి ఉన్నారు. Some died in 6 months. కొందరైతే 6 నెలలకే చనిపోయి ఉన్నారు. I was in Delhi for many years. నేను ఢిల్లీలో అనేక సంవత్సరాలు ఉండి ఉన్నాను. So when the Jammu central pastor was to be ordained, జమ్మూలో సెంటర్ పాస్టర్ గా ఆర్డినేషన్. See God's justice. చూడండి దేవుని యొక్క న్యాయము. He came there, took charge. He was laid up sick. 6 months he died. ఆయన అక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. 6 నెలలకే చనిపోయాడు. I waited very patiently. నేను చాలా దీర్ఘశాంతంతో I am not for promotion. దేవా నాకు పదోన్నతి నాకు అక్కర్లేదు. I am not for a good place or bad place. అనేక మంది వ్యాధి పడిపోయి ఉన్నారు. They couldn't walk.
వారు నడవలేకపోయారు. Diabetes, this, that. అది ఇదని చెప్పుకుంటూ ఉన్నారు. Yes, but I was very healthy. కానీ నేనైతే ఆరోగ్యంగా ఉండి ఉన్నాను. I used to drive my own car. I used to do the building work. I used to walk around. I used to cycle. I used to scooter. Everything I used to do. నా సొంత కారు నడుపుకునేవాడిని, స్కూటర్ దక్కేవాడిని, నేను సైకిల్ నడిపించేవాడిని, కట్టడాలు కట్టేవాడిని. Yes, God used to sometimes ask me. దేవుడు కొన్నిసార్లు నన్ను అడుగుతూ ఉంటారు. You want ordination or grace for ministry? నీకు ఆర్డినేషన్ కావాలా, లేనట్లయితే కృపతో కూడిన సేవ కావాలని చెప్పి అడిగేవారు. See, these people are for ordination. సో వీళ్ళందరూ కూడా ఆర్డినేషన్ చేయబడిన వారై ఉన్నారు. They are not able to do the ministry even one day. వాళ్ళు ఒక్క రోజు కూడా ఒక సేవ చేయలేకపోయినారు. I told God, I want ministry, Lord. దేవా నాకు సేవే కావాలి ప్రభువా. Ordination will never give me glory in heaven. ఆర్డినేషన్ అనేది నన్ను పరలోకంలో నాకు మహిమనివ్వదు. My ministry will give me glory. నా సేవే నాకు మహిమనిచ్చును. If I suffer for Christ, the eternal weight of glory is awaiting for me. క్రీస్తు కొరకు శ్రమపడినట్లయితే నిత్యమైన మహిమ భారము నాకు పరలోకములో దొరుకును. And therefore, don't be confused or don't panic when God delays in answer to your prayer. అందువల్ల మీ ప్రార్థనకు జవాబిచ్చుటలో దేవుడు ఆలస్యం చేసినట్లయితే ఎంత మాత్రం దుఃఖపడవద్దు, వేదన పడవద్దు. These are the wonderful benefits. There are still more things. Time is running out. I finish it next time. I'll say. ఇంకను అనేకమైన కార్యములు ఉన్నవి. ఇవన్నీ కూడా దేవుని ఆలయంలో మనం పొందుతున్నటువంటి అద్భుతమైనటువంటి లాభములు, ఆశీర్వాదములు ఉన్నవి. Remember all these things and keep them and serve God in the temple of God. ఇవన్నీ కూడా మనసులో జ్ఞాపకం పెట్టుకొని దేవుని మందిరములో దేవునికి సేవ చేయుడి. Yes. Don't always ignore Bible studies. బైబిల్ స్టడీస్ ని మీరు రాకుండా పోవద్దు. Yes. Now there are many words in Bible. The early morning they came to Jesus to hear his teachings. ఉదయకాలమే Early morning. పెందలకడైనా లేచి యేసు ప్రభు యొద్దకు బోధన వినడానికి వచ్చేవాళ్ళు. అందుకని బైబిల్ స్టడీస్ కి రాకుండా మానేయొద్దు. Everybody used to call him Rabbi. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని రబ్బీ అని పిలిచేవాళ్ళు, బోధకుడా. They'll come in the midnight also. Nicodemus, like pastors used to come to him for Bible study. నికోదేము వంటి పాస్టర్లు కూడా మధ్యరాత్రి వేళ కూడా యేసు యొద్దకు వచ్చి బోధన అడిగేవారు. But the knowledge of God will perish. దేవుని జ్ఞానము లేకుండా నశించిపోవుదురు. Sometimes I boldly speak. కొన్నిసార్లు నేను ధైర్యంగా బోధిస్తాను. I frankly speak. నేను వాస్తవం కార్యం చెప్తాను. Take it on the right sense to build up your life. మీ జీవితాన్ని కట్టుకున్నట్టుగా మంచి రీతిలో తీసుకోనండి. Most of things I speak from own experience. అది అధికమైన కార్యములు నేనన్నీ నాకు సొంత అనుభవంలోనే నేను చెప్పుచున్నాను. God may give us many more houses in Tirupati. దేవుడు తిరుపతిని అనేకమైన విశ్వాస గృహములు మనకు దయచేయవలెను. Ministries, many doors must open for ministries. మన పరిచర్యకు ద్వారములు తెరవబడవలెను. Come, let's all get up. మనందరం లేచి నిలబడదాం. We are going to praise God and dedicate the house for God. మన దేవుని స్తోత్రం చేసి ఈ మందిరమును దేవునికి ప్రతిష్ఠించబోచున్నాం. By offering up sacrifices or praises. మనము స్తుతి యాగములు అర్పించడం మూలముగా దేవుని ప్రతిష్ఠించబోచున్నాము. So that the house must be overflowed with people. దేవుని మందిరముని జనులతో నిండి పొర్లవలెను. People must come in not in tens and scores, but in hundreds and thousands. ఏదో 10లో 100లో మాత్రం కాదు కానీ వందల కొలది వేల కొలది జనులు దేవుని యొద్దకు రావాలెను. Close our eyes. అందరూ కళ్ళు మూసుకుందాం. Lift our hands. Let's praise God for some time for having given us this house. అందరూ రెండు చేతుల పైకెత్తి దేవుడి మందిరం మన గృహం ఇచ్చారు కనుక కృతజ్ఞతతో దేవుని స్తోత్రించదము. Hallelujah, 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 hallelujah. Shabala mani habalam shalari bakabalam shalabakaram manam shalabanaria. Hallelujah, 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 hallelujah. When Solomon dedicated the house of God, he offered thousands of goats and lambs. సొలొమోను ఎప్పుడైతే దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠించున్నాడో వేల కొలది గొర్రెలను పొట్టేళ్లను అర్పించున్నాడు. Yes, our sacrifices are the sacrifice of our lips. మనకు బలులన్నీ కూడా మన జిహ్వ బలములైన స్తోత్ర బలులై ఉన్నవి. For 5 minutes everybody offer thousands, hundreds of praises. 5 నిమిషాలు అందరూ కూడా వేల కొలది వందల కొలది స్తోత్రాలు చేయదము. Hallelujah, hallelujah. That God may put his name here in the place according to his promise. Let's praise God. దేవుడు తన వాగ్దానానుసారముగా తన నామమును ఈ స్థలమందు ఉంచినట్లుగా దేవుని స్తోత్రించుదము. Praise, 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 praise. Hallelujah, hallelujah. That he may fill the place with the glory. Let's praise God. ఈ స్థలమంతని తన మహిమతో నింపునట్లుగా స్తోత్రించుదము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. That he may fill this place with his beauty. The people who come must see his beauty in the house of God. Let's praise him. ఈ స్థలమంతని దేవుడు తన మహిమతో నింపవలెను. జనులు వచ్చుతున్న జనులందరూ కూడా దేవుని మహిమ కన్నులారా చూడవలెను. దాని కొరకు స్తోత్రించుదము. Hallelujah, 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 hallelujah. Anyone coming to the place worried or with heavily laden or in a distress or in any great problem, when they come and make their prayer here, God may hear them and deliver them all. Let's praise God. ఎవరైతే ప్రయాసములతోను భారములతోను దుఃఖములలోను ఇబ్బందులలోను శ్రమలతోను వచ్చి దేవుని తట్టు చూసి ఇక్కడ నుండి మొరపెట్టినట్లయితే దేవుడు మన మొరలు ఆలకించి వారికి విడుదల చేయనట్లుగా స్తోత్రించుదము. Praise, praise, praise. Hallelujah,
hallelujah. Thank you, Lord. Thank you, God. Abala mani habakara shalatul abana adila saradilandilla banaria. Thank you, Lord. Hallelujah. Believers and workers who come to worship God in this place must see visions and dreams. సేవకులను విశ్వాసులను ఈ స్థలములో ఆరాధించడానికి వచ్చినప్పుడు దర్శనములను కలలను చూడవలెను. They must see God's glory. దేవుని మహిమను చూడవలెను. They must receive answers to their prayers. వారి ప్రార్థనలకు జవాబులు పొందవలెను. They must get good teachings in this place. ఈ స్థలములో మంచి బోధన వినబడవలెను. Surely this is the gate to heaven. నిశ్చయముగా ఇది పరలోకపు గవిని అయి ఉన్నది. Jacob said, surely this is the house of God and the gateway to heaven. నిజముగా ఇది దేవుని మందిరము, ఈ పరలోకపు గవిని అని చెప్పి యాకోబు చెప్పుచున్నాడు. All those who come to worship God here in the house of God must from here go to heaven. Father, let's praise God. ఈ యొక్క గృహములో దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళి చేరవలెను. దాని కొరకు స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord. Alam salabali balakarabanam salabanaria. Hallelujah, hallelujah, hallelujah. God helped us to build this house at a very record time. దేవుడు సరైన సమయమునకు ఈ గృహమును కట్టి లేపడానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. Many believers the whole night till 2 o'clock, 3 o'clock they worked hard. అనేక మంది విశ్వాసులు రాత్రి అంతా 2 గంటలు 3 గంటల వరకు కూడా కష్టపడి పని చేసి ఉన్నారు. The proper food and drinks also they suffered willingly. సరైనటి ఆహారము పానీయములు లేకుండా మనపూర్వకంగా దేవుని కొరకు కష్టపడి ఉన్నారు. God must bless all those believers. Let's praise God. దేవుడు ఆ విశ్వాసులందరినీ ఆశీర్వదించినట్లుగా స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord. Amen. Hallelujah, hallelujah. From today this place will be called the house of God. ఈ దినము మొదలుకొని ఈ యొక్క స్థలము దేవుని యొక్క గృహమైగా పిలువబడుచున్నది. Dedicated the house for God to be his own house. Let's lift up our hands and praise God. దేవుని యొక్క స్వంత గృహముగా ఉన్న నిమిత్తము ఈ గృహమును ప్రతిష్ఠించాము కనుక దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord. పాట పాడు, తమిళ పాట. దేవుడు వాసం చేయుచునే తన జనముల మధ్య దేవాది దేవుని వాసం చేయురే యేసుదాసుని కుశలమే తన జనతారి మధ్యలో హల్లెలూయా தேவனாயிருந்தே தேவனே வாசம்